తాకట్టులో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అమ్మవారు ఆవహించడం, పూనకాలు రావడం జరుగుతుంది. అది నిజంగానే అమ్మవారు ఆవహిస్తే వాళ్ళ ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది? ఎవరైతే దేవత నా శరీరాన్ని ఆవహించి మాట్లాడుతుంది అని అంటున్నారు చూడు తల్లి, వాళ్ళందరూ కోల్పోతుంది ఏం తెలుసా అమ్మ? వంశ అభివృద్ధి కోల్పోతుంది. సో ఈ మధ్యకాలంలో చూస్తే భార్యాభర్తలు చిన్న చిన్న కారణాల వల్లనే విడిపోతున్నారు. అసలు భర్త తప్పు ఎక్కువ ఉంటుందా, భార్య తప్పు ఎక్కువ ఉంటుందా? పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలమ్మా. 90% మంది వాళ్ళు ఇండివిజువల్ హౌస్లో ఉంటారు, కానీ ఈ కుటుంబంతో ఉండరు. ఆడపిల్లలు తలకొరివి పెట్టొచ్చాను. ఒక ఆడవాళ్ళు తల కొరివి పెడితే ఆ తల్లిదండ్రులకి మరో జన్మ ఉండదు. శవాలను తింటారని, అఘోరాలు శవాలు తింటారని చెప్తారు కదా, నిజమా? 24 రోజులకి ఆకలి కాదు ఒకసారి మానవ శరీరాన్ని తిన్న తర్వాత. అందుకనే వాళ్ళు అంతటి మంచులో కూడా, అంతటి నీళ్ళల్లో కూడా ఊపిరి బిగించి మరి ఉండగలుగుతారు వాళ్ళు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రతినిత్యం మన జీవితంలో మనం ఎన్నో సందేహాలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే గురుముఖంగా ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటే మనకు అవి పూర్తిగా నివారణ అయినట్టే, నివృత్తి అయినట్టుగానే భావిస్తాం. ఇందులో భాగంగా సుమన్ టీవీ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గురువులు వచ్చి మనకున్నటువంటి చిన్న చిన్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే గురువుగారిని ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగేందుకు కొంతమంది కూడా విచ్చేశారు. వారికి కూడా ఆహ్వానం పలుకుతూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. మిమ్మల్ని ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగేందుకు, వారి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కొంతమందిని ఇక్కడికి ఆహ్వానించాము. మీ అందరికీ కూడా నమస్కారం అండి. గురుగారు, ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. శివరుద్ర సాధువు గారు అంటే మీరు సాధువా, అఘోరానా, గురూజీనా? ఇలా చాలా మందికి సందేహం ఉంది. అసలు ఏమిటి అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అసలు మీరు ఎప్పటి నుంచి ఇలా కంప్లీట్గా దైవంలోనే లీనమై ఉన్నారు? ఆ శివయ్య భక్తుడిగా ఎప్పటి నుంచి మారిపోయారు? వాస్తవం. ధర్మరక్షణలో చూడమ్మా, ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్క విషయ వివరణలో కారణం చేత మనం సమయాన్ని మన వైపుకు మలిచేది పరమాత్ముడు అన్నమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగాన్ని సంపాదించి నా జీతం కూడా బాగానే ఉండే, 1,50,000 పైన ఉండే. కానీ ఏంటంటే నేను ఒక కంపెనీలో జోనల్ సేల్స్ మేనేజర్ వరకు వెళ్ళాను. ఒక రిప్రజెంటేషన్, దెన్ ఏరియా సేల్స్ మేనేజర్, దెన్ రీజనల్ సేల్స్ మేనేజర్, అండ్ ఇమీడియట్లీ విత్ ఇన్ ద 6 months గాట్ అ ప్రమోషన్ యాజ్ అ జోనల్ సేల్స్ మేనేజర్. సో ఎంటైర్ ఏంటంటే ఇది సౌత్ ఇన్ఛార్జ్ లాగా చేయవచ్చు, కొన్ని కంపెనీస్లో స్టేట్ ఇన్ఛార్జ్ లాగా చేయవచ్చు. నేను స్టేట్ ఇన్ఛార్జ్ లాగా చేశాను. ఎన్ని చేసినా కూడా ఏంటంటమ్మా, ఎప్పుడు పరమాత్ముడికి భక్తులమే. అంటే ఎక్కువ శాతంగా పురాణాలు చదవడం, శ్రీ పురాణం చదవడం, తర్వాత ఎక్కువ ఆసక్తి ఏంటంటమ్మా నాకు డిగ్రీ తర్వాత ఎక్కువ ఆసక్తి. అంతకు ముందుకు ఏంటంటే ఏదైనా గుడిలు కానీ ఏదైనా పూజల పురస్కారాలకి వెళ్ళే తరుణాలు ఎక్కువ శాతంగా ఉండేది. తర్వాత శివపురాణాన్ని చదివిన తర్వాత నేను ప్రతి సంవత్సరం మాల వేసుకుంటూ వచ్చేవాడిని. వచ్చినప్పుడు నా డెస్టినేషన్ ఏంటంటే ఆ 47 days వేస్తారుగా మాలలు, నేనేం చేస్తానంటే మండల దీక్షని 2 అమావాస్యాలకి 2 పౌర్ణమిలకి వేస్తాను అనమాట. అంటే సంపూర్ణంగా చూస్తాను. ఆ లోపు శివపురాణం చదవాలని నా కోరిక. అయితే ఎవ్రీ ఇయర్ చదువుతూ కొన్ని సందర్భాలు ఎలా ఏర్పడ్డాయంటే ఈ దేహం అనేది షూ వేసి టక్ వేసేసి అదేదో హడావిడిగా పోవడం అస్సలు నచ్చలేదు శరీరానికి. జీతం రాగానే మళ్ళీ తర్వాత దాన్ని కట్టేయడం, ఇది ఏదో బానిసత్వం. శరీరం ఎప్పుడు చూసినా బాధ. చాలా మంది ఏంటంటే జీతం బాగానే వచ్చేది, సెటిల్ అయిపోవచ్చు కదా అని అన్నారు. కానీ ఏంటంటే మాకు నిద్ర పట్టకపోయేదమ్మా, ఏదో తెలియని బాధ. అంటే మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడండి? నేను పుట్టి పెరిగింది మొత్తం చూడమ్మా, మా తాతలు ముత్తాతలు వచ్చేసి కాశీ నివాసులు. కాలక్రమేణా వాళ్ళు వచ్చేసి విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మా నాన్నలు వీళ్ళు వచ్చేసి చూడమ్మా హైదరాబాద్లో వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు వాళ్ళు. నేను మాత్రం విహారయాత్రల నిమిత్తం అన్ని పెద్ద పెద్ద గుడిలకు వెళ్ళి అక్కడే ఉండి అక్కడ ఉన్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మిగతా విషయాలన్నీ చూసుకుంటూ వస్తున్న తరుణంలో మా నాన్నతో నాకు బాగా గొడవలు అయ్యేది.
అందరూ ఓ వేలో పోతుంటే నువ్వు ఒక వేలో పోతున్నావు ఏంది, చెప్పులు అడుగుతారుగా. లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తావు ఏంది, షర్టు లేకుండా ఏ తిరుగుతావు, అది వయసు ఇది అని. నుంచి ఇలా అలా చేశారు? చేసేవాడిని. ఏ వయసు నుంచి? సుమారు నాకమ్మ 20, 21, 2కి నేను కొంచెం మొండి, కోపం ఎక్కువ. ఎవరన్నా కూడా ఇప్పటికైనా కోపమే. ఒక 5, 6 మంది కలిసి ఉన్నా నేనేం భయపడను, ఎక్కడికైతే అక్కడికి. ఒక దెబ్బ కొడతాను కదా, వాళ్ళు 10 దెబ్బలు కొడతాయి అన్న కోపం ఎక్కువ ఉండేది. మాట కూడా నా ముందు ఏంటంటే అమ్మ ఎవరన్నా కనుసైగలో తప్పు మాట్లాడినా నేను ఒప్పుకోను. ఎందుకంటే నీకు ఇష్టం ఉంటే మాట్లాడు, లేదంటే నేను ఒంటరిగా కూర్చొని ఉంటాను కదా. ఈ కోపం అనేది ఏం చేసిందంటే అమ్మ బుక్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టుకున్నాను. ఆ శివపురాణం కంప్లీట్ చేసుకొని ఏం చేశానంటే అమ్మ దేహాన్ని కంప్లీట్గా పరమాత్ముడికి ఇచ్చేద్దామని చెప్పేసి ఈ పైన ఉన్న కండవ లేకుండా తిరిగాను చాలా రోజులు. అయితే చాలామంది ఏమన్నానంటే కిందున్న పంచ పైన కండవ నడుము గట్టి అట్లా తిరుగుతున్నావు కదా స్వామి, రోజులు బాగాలేవు, అసలు నువ్వు రోడ్డు మీద వెళ్తావు, ఎక్కడెక్కడ పోతావు, పైగా మళ్ళీ నడుము కొన్ని ఆయుధాలు ఉంటాయి నాకు, ఇటు ఒక త్రిశూలం ఇటు ఒక కత్తి ఉందన్నమాట. ఇవన్నీ పెట్టుకొని పోతే సమాజంలో ఇప్పటికీ ఉన్నాయిగా, అలా ఉండడం కూడా కొంచెం బాగుండదు కదా స్వామి, కొంచెం మీ యొక్క పద్ధతిని మార్చండి అని కొంతమంది ఏమన్నారంటే మీరు శివభక్తులని మాకు అర్థమవుతుంది కానీ మరీ ఇంత బోల్డ్గా వద్దు కొద్దిగా ఆలోచించండి అన్న ఆ తరుణంలో ఏదమ్మా నా భార్య నన్ను మార్చింది. చెప్పింది ఏంటంటే కొంచెం మనం కూడా ఆలోచనతో వెళ్దాం అన్నప్పుడు నేను ఏం చేశానంటే ఈ కండవని పైకి వేసాను. పైకి వేసేసి ఈ త్రిశూలాన్ని దగ్గర పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా త్రిశూలంతోనే వెళ్తాను. ఏంటంటే ఒక అహంకారం అనేటిదే చాలా మంది చూసారే కానీ లోతుల పరమాత్ముడికి కూడా ఈ అహంకారమే కోపం రూపంలో శాంతంగా కూర్చున్నాడు పరమాత్ముడు. అంటే నన్ను ఏ విధంగా ఈ దేహాన్ని ఇంత చదువులు చదివించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ప్రతిరోజు ఒక పుస్తకం చదువుతాం, ఖచ్చితంగా 2 కాగితాలన్నా చదివి పడుకుంటాను. దేవి పురాణమే కానీ అష్టాదశ శక్తి పీఠాల్లో ఎవరు ఎక్కడ ఏవి ఏ విధంగా ఉన్నదని కూడా ఏంటంటే అనర్గళంగా నేను చెప్పేయగలుగుతాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రతిరోజు పారాయణం చేస్తూ మనసు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రశాంతంగా నిద్రపోతుంది. అంతకుముందు ఈ జీతం వచ్చిన హడావిడి, తర్వాత ఎవరో హడావిడి, పైన ఉన్నది ఒక లెక్చర్ ఇచ్చి తర్వాత ఏదో మన అసైన్మెంట్ ఇవ్వడము ఎక్కడికి లేని బాధ అయ్యేదమ్మా ప్రతిరోజు. ఆ తరుణంలో బాగా కాపాడి ఈ విషయం ఇలా కాకుండా ఇలా వెళ్దామా, దాంట్లో నువ్వు ఏ విధంగా ముందుకెళ్తామని మొట్టమొదటిగా సహకరించిన వ్యక్తి ఏంటంటే నా అర్ధాంగి. ఇప్పుడు అంత జీతాన్ని చూసిన ఆవిడ ఒకసారి ఇలా దేహాన్ని వేసుకొని తిరిగితే బాధపడుతుంది కదా. కొన్ని సందర్భాలు కూడా బాగా ఇబ్బంది పడ్డది. ఇప్పుడు ఎవరికైనా ఫైనాన్స్ అనేది ఖచ్చితం కదమ్మా. అలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకొని ఉండి ఈ రోజు గురువుల ద్వారా సంపాదించి గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తక్కువ సమయంలో వారి యొక్క ఆలోచనకి చేరగలిగినందుకు శివరుద్ర అని నాకు పేరు ఇచ్చారు వాళ్ళు. మొదటి పేరు నాది ఏంటంటే పుట్టిన పేరు నకరకంటి నరేష్. ఆ పేరు నుంచి నాకు గురువులు ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు కూడా అఘోరాలకి సాధువులకి ఎవరికైనా ఏం చేస్తారంటమ్మా బాగా గమనించి చూస్తే శివభక్తులకి క్షైత్రియ వంశం నుంచి ఏం చేస్తారంటే 3 నామాలు పెట్టి అడ్డనామం పెడతారు. అంటే నీ పేరు ఇకపై మారిందంటే నీవు పునర్జన్మ తీసుకున్నావని అర్థం. ఎక్కడైనా ధర్మం గురించి మాట్లాడితే నీ యొక్క విలువ పెంచాలి, అధర్మం గురించి స్త్రీ కానీ ఎవరైనా అమాయకులకి నీవు ఏదైనా చేస్తే చేతుల్లో ఉన్న త్రిశూలమైనా నీవు మాట్లాడే ఆ మాట అయినా ఆయన గారి తల లేసినా పర్లేదు, ధర్మమే గెలవాలి అన్నది గురువులు మాకు ఇచ్చిన ఒక మహావిద్య అమ్మ. దాన్ని సంపాదించి పెట్టుకున్న తర్వాత సాధువు లక్షణాన్ని తీసుకున్న తర్వాత అమ్మ ఎన్నో కార్యక్రమాలు చేశాము. అన్నీ బాగా అంటే చూడమ్మా అవమానాలని పడ్డాము. ఇక్కడ చూసిన వాళ్ళంతా వెనకాల నుంచి నవ్వడాలు, అంత ఎంటికలన్నీ పెంచేశాడు. ఎక్కడికి కూడా పోయినా కూడా ఇలా నడుచుకుంటూ కోపంగా వెళ్తాడు, పొగరుగా వెళ్తాడు, ఎవరిని చూడడు అని. ఇలాంటిది ఏమవుతుందంటే అమ్మా అది వీపు వెనకాల మాట్లాడేదంతా మనకి ఒక సందర్భం గుర్తుకొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఒక సందర్భం గుర్తుకొచ్చినప్పుడు అమ్మా ఇప్పుడు నేను గుడి కడుతున్నాను అన్న తరుణం తీసుకొని వచ్చినప్పుడు ఈ రోజు మమ్మల్ని మొక్కుతున్నారు. సిగ్నల్లో 5 నిమిషాలు నేను నుంచోలేకపోతున్నాను. ఇప్పుడు చూడగానే అందరూ ఎవరు చూసినా కూడా జై బోలే అని అంటున్నారు. ఆయన తెలియని పర్సన్స్ కారు అద్దం తీసి మరి చూసి కిందకి మీదకి చూస్తున్నారు. ఇలా అంటే ఒక దేహాన్ని అలంకరించుకుంటే సరిపోతుంది తల్లి. అవతల వ్యక్తికి కూడా మనం ఆకర్షితులు కావాలంటే అవతల వ్యక్తిలో కూడా మనం భక్తిని చూపించగలగాలి. ఇప్పుడు ఈ అలంకరణ చూసి చాలా మంది ఏమనుకుంటారంటమ్మా ఈ రోజులు చూడండి చాలా మంది వేషధారణలు నమ్మకంగా లేరు, ఆడపిల్లలు కానీ ఎవరైనా. ఇప్పుడు నాకు వచ్చే 15-20 వేల మంది భక్తుల్లో అమ్మ ఆడపిల్లలే ఉన్నారు. అందరూ ఆడపిల్లలు, మగవాళ్ళు చాలా తక్కువ శాతం మాట్లాడతారు. అంటే నేను మాట్లాడే ఆ వర్షంలో ఇల్లు కుటుంబం సంసారం అనేది మాట్లాడతాయి కదమ్మా. వాళ్ళు సాక్షాత్తు మీరు మాట్లాడుతుంటే అసలు ఈ లోకంలో లేనట్టు అనిపించిన గురువు గారు ఒక 1 అవర్ అని అంటారు. అంటే అది గెలవగలిగామమ్మా. అంటే మీ ప్రధాన ఉద్దేశం ఏంటండి? ధర్మాన్ని స్థాపించాలి. ఆడపిల్లలు పడుతున్న ఈ యొక్క అహర్నిశల బాధని ఎవరైతే క్షణిక నిర్ణయాలు తీసుకొని ఇల్లు కుటుంబాన్ని రోడ్డున వీడ్చుకొస్తున్నారో వారి యొక్క జీవిత లక్ష్యం ఇది కాదని, కలి ప్రభావాన్ని చూపిస్తున్న ఈ లోకంలో అసలైనది కలి భగవానుడు ఇంకొకతను ఉన్నాడని, ఆయన్ని పరమేశ్వరుడి రూపంలో మీ అందరి రూపంలో ఉన్నాడని అది గుర్తించడానికి తిరుగుతున్నాం. మాకు ఈ మధ్య ఒక సందేశం వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు చేసి ఏమన్నారంటే ఒక్కసారి ఒక వీడియో చూసి ఒక వ్యక్తి మారతాడా అని అడిగారు నన్ను. నాకు తెలియదమ్మా అని అన్నాను.
మరి మా అల్లుడు మారిండు స్వామి మీ వీడియో చూసి ఎక్కడ పోయినా సరే మీ పేరు చెప్తున్నాడు అన్నాడు. ఆయన నేను ఇంతవరకు చూడలేదు. అంటే మాటకే ప్రభావితము కావాలి ఈ సమాజంలో. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏం చెప్పారంటే చేతుల్ని కొట్టడం అనేది మానవులకి లేదు, ఒక పశువునే కొట్టేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే పశువులు మనకి వింటున్నాయి, అవి పాటలు పెడితే కూడా ఆడుతున్నాయి, కానీ మానవుడు ఆడట్లేడుగా. అందుకని ఇక్కడ దండన అనేది ఎట్ట రావాలి. కాబట్టి ఏంటంటే దండన కొట్టిన వాడు కూడా మారట్లేడు. ఈరోజు మారాల్సిందంత మనస్సు, ఆ మనస్సును కదిలించే వాళ్ళు లేరు ఇక్కడ. అది కదిలిస్తే అమ్మ ఎవరైనా వింటారు. కొట్టడం వల్ల మారుతారనేది సమాజంలో అబద్ధం. మారేదల్లా కేవలం మనోనేత్రం, అది అంతరాలయం, అది పరమాత్ముడి ద్వారా మానవులకి ఇచ్చాడు అవకాశం. శివుడే వచ్చి మాట్లాడొచ్చుగా అందరితో, కానీ మాట్లాడాలన్నా ఆ కారణంతో మనం అక్కడికి చేరాలి కదా. ఇప్పుడు శ్రీశైలంలో తండ్రి మాట్లాడతాడు అని చెప్పి మనకు ఒక శాసనం రాసింది. ఆయన ఎవరితో మాట్లాడతాడు? అందరితో మాట్లాడతాడు. కారణ జన్ములతో కారణాన్ని చేసి కారణం చేత ఎవరిని కాపాడబడ్డాడో వాడిని మాత్రమే తండ్రి ఎంచుకొని మరి మాట్లాడతాడు. అలాగా మా ఉద్దేశం ఏంటంటమ్మా, ఇల్లు కుటుంబాలు సౌభాగ్యాలు నిండుగా నిలబడాలని, క్షణిక ఆవేశంలో భవిష్యత్తు పాడు చేయొద్దు. ఒక బిడ్డను కనేస్తారు పెళ్లి కాగానే, మరి భార్యాభర్తలు విడిపోతున్నారు, ఈ బిడ్డకి ఏమి ఇస్తున్నారు మరి మీరు? ఆ భవిష్యత్తు వాళ్ళని పాడు చేసే హక్కు నీకు లేదమ్మా. 5 సంవత్సరాల్లో అమాయకులు తల్లి, 5 సంవత్సరాల తర్వాత పిల్లలు, వీళ్ళని చూసుకోవడానికి లేని ఈ సమాజం రోడ్డును అంత చిన్నగా వదిలేసేస్తే మీరు అన్నట్టుగా ఇవన్నీ అరాచకాలు జరగడానికి గల ముఖ్యమైన కారణం కడపనే తల్లి. ఆ కడపల నుంచి జరుగుతున్న అరాచకాలు ఎవరు ఆపాలి? నీవు చెప్పావు, నేను చెప్పాను, నీ న్యూస్ వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ వచ్చి నీ శరీరాన్ని, నీ యొక్క దేహాన్ని నలుగులో నిలబెట్టారు. నీ మనస్సుని ఎవరు కదిలియాలి మరి? ఆ కదిలిచ్చే వాళ్ళే తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఎవరు కదిలియాలి? వాళ్ళ తల్లిదండ్రులు కదిలియాలి. 30 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది కదా ఈ యొక్క సమాజంలో న్యాయం అన్యాయం అనేది, నువ్వేంది నేనేంది అనేది విలువలు కోల్పోయాం కదా. ఇంకో 30 సంవత్సరాలు కష్టపడితే కానీ మళ్ళీ మనం అనుకున్న ఆ సత్యయుగం రాదు తల్లి. తిరిగి అంటే అలాంటివి తీసుకురావాలనే ప్రయత్నంలో తిరుగుతున్నాం. అదే ధర్మ ప్రయత్నాలు తల్లి. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. నా పేరు నాగలక్ష్మి. చిన్న సందేహం గురువు గారు, ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అమ్మవారు ఆవహించడం, పూనకాలు రావడం జరుగుతుంది. అది నిజంగానే అమ్మవారు ఆవహిస్తే వాళ్ళ ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది? వివరించండి. చాలా మంచి ప్రశ్న. అంటే మీరు అంటున్నది ఏంటంటమ్మా, ఈ మధ్య వయసు చిన్న పెద్ద అనేది ఏది లేకుండా ఒక శక్తి శరీరాన్ని పూనుతున్నది అని అంటారు. అంటే పూర్వం గ్రామ దేవతలు పూనేరని గ్రామం అంతా ఒక దగ్గర కూర్చునే తరుణం, ఆ తర్వాత అమ్మ కొన్ని విషయాలు చెప్తే దాన్ని పాటించే తరుణం. కానీ ఇంతటి ఆధునికమైన సమాజంలో ఆ పేరుతోని ఎవరు వచ్చారనేది చూడమ్మా. శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో ఏం రాసున్నదంటే అమ్మ, ఒక శరీరాన్ని ఆవహించాలి ఒక దేవత అనంటే ముఖ్యంగా ఏం రాసి ఉంటుందంటమ్మా, వారి యొక్క వంశవృక్షం ఎన్నో పుణ్య కార్యక్రమాలను చేసుకొని ఉంటే తప్పితే ఒక శక్తి కడప దాటి నీ శరీరంలోకి రాదు. ఒకవేళ వచ్చినా కూడా నిన్ను ఆ ఇంట్లో ఉంచదు, గుడిలోనే పెట్టుకుంటుంది, గుడిలోనే చూసుకుంటుంది. నీ యొక్క ప్రాణం పోవాలన్నా కూడా ఆవిడ ఆలోచనతోనే పోతుందే కానీ సమాజానికి సంబంధించిన విషయ వివరణలు తీసుకురాదు. ఇలా ఒకప్పుడు పూర్వం మాట్లాడుకుందాం, 100 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటామ్మా, ఒక అమ్మాయిని అంటే ఒక చిన్న పిల్లని ఒక పుట్టగానే 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కానీ గుడికి తీసుకొచ్చి వదిలిపెట్టే తరుణాలు ఉన్నాయి, మీకు తెలిసిన ఉండవచ్చు. అక్కడే పెరుగుతుంది ఆవిడ, అక్కడే పెరిగి అక్కడే చూసుకుంటుంది. అమ్మ ఏది చెప్పుతుందో ఈవిడ ప్రత్యక్షంగా వింటుంది. ఈవిడ వచ్చేసి అందరికీ ఊర్లో వాళ్ళకి చెప్పుతుంది అనేది విన్నాం. ఈ మధ్య సినిమాల్లో కూడా చూపించారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను అక్క కాలు మొక్కి వెళ్తాను, అక్క నాకు ఎన్నో పుణ్యం చేసి అంటారు కదా. ఈ తరుణాలు ఈ రోజుల్లో లేవు తల్లి. ఈ రోజుల్లో ఎందుకు అలా లేవు అనంటే, శరీరాన్ని పోనడానికమ్మా ఒక వ్యక్తి ఈ రోజులో చేస్తున్న అరాచకాలు, దేవత కడప బయటే ఉంటుంది. ఇంకోటమ్మా, ఎవరైతే దేవత నా శరీరాన్ని ఆవహించి మాట్లాడుతుంది అని అంటున్నారు చూడు తల్లి, వాళ్ళందరూ కోల్పోతుంది ఏం తెలుసా అమ్మ? వంశ అభివృద్ధి కోల్పోతున్నారు. శరీరానికి వచ్చిన మొదటి వ్యక్తికి ఆరోగ్యం బాగుండదా? నరాల బలహీనత, ఇంకేదో స్ట్రోక్స్ ఉంటాయా? ప్రత్యక్షంగా వంశాభివృద్ధిలో ఉన్న వంశోద్ధారకుడిని చూపిస్తాడు మరణగండం పెట్టి, ఏదో యాక్సిడెంట్ అవుతుంది, లేదా పెనిమిటిని చూపిస్తాడు, ఆయనకు ఉన్న ఫలంగా స్ట్రోక్ వస్తుంది, లేకపోతే ఇంకేదో ఏదో ఒకటి అవుతుంది. ఈ హెచ్చరికలు ఇచ్చినప్పుడు ఒక సాధువుని కానీ, అఘోరాన్ని కానీ, ఇంకా పురోహితులను కానీ, స్వామి ఎందుకు మా ఇంట్లో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన వేస్తున్న ఆ యొక్క పాచికలు కానీ, అంజనం కానీ అందులో చెప్తాడు అమ్మ ఈ విధంగా అని. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటమ్మా, చెప్పబోయే ఆ పురోహితుడు కూడా నాకు దేవుడు వస్తున్నాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరు కాపాడాలి తల్లి? కాబట్టి ఏంటంటే చూడమ్మా, నీ ఇంట్లో నీకు ఉన్న శక్తి నీ యొక్క కుటుంబం అంటే నీ రక్తం, వాళ్ళపై ప్రభావం ఒకవేళ పాజిటివ్గా కనబడుతుంది అని అంటే అమ్మ నువ్వు అంటున్నది అక్షరాల నిజం. కానీ ఇక్కడ చాలామంది కూటి కోసం చేస్తున్నారు ఈ వ్యవహార శైలిని. కూటి కోసం చేస్తున్న దాంట్లో కూడా న్యాయం ఉంది. కానీ నువ్వు అలా కొద్ది రోజులకు సెటిల్డ్ అయినాక కూడా అదే నువ్వు వ్యవహారాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, వాళ్ళు చాలా కోల్పోతున్నారు. ఈ రోజుల్లో చూస్తున్న నిజమేనా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. నిజంగా అమ్మవారు రావడం ఒంటి మీదకి, లేకపోతే దేవుడు ఒంటి మీదకి రావడం అనేది ఎంతవరకు నిజం? 99% అమ్మవారు శరీరాన్ని పూనదు.
నేను సిద్ధంగా ఉన్నాను, నాతో అమ్మవారు పూనిన వాళ్ళు ఎవరు వచ్చినా మాట్లాడడానికి. అవునా? అమ్మవారు వచ్చేది కేవలం 1% మాత్రమే. వారు కారణ జన్ములై ఉన్న తర్వాత వంశంలో ఆధిపత్యం తీసుకుంటారు. ఈ తరం నుంచి ఈ వంశంలో ఇలాగే ఈ ఆడపిల్ల రావాలి తొలిచూరు, లేదా 3వ తరంలో ఈ విధంగా వస్తున్నారు అని కారణాలు చెప్తే అప్పుడు పుట్టిన ఆ బిడ్డని అమ్మ ఆవిడే స్వీకరిస్తుంది. మొదట కనబడేది కూడా అమ్మవారే కనబడుతుంది. ఆమె యొక్క ఆలోచనలో ఆశతో కనబడరు, వాళ్ళు సాంప్రదాయకంగానే కనబడతారు. వాళ్ళు ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా చూడమ్మా, కొందరు శ్రీమూర్తులు ఉన్నారు, వారికి దేవతలు రారు, కానీ చూడడానికి అమ్మ వస్తారా అని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ లేదు లేదు నేను బాగా పూజ చేస్తాననే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే అలా అనేవారికి వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. దేవత ఏం చేస్తుందంటమ్మా, ఒక ఇలవెల్పు నీకు తెలియకుండా నీ నీడ రూపంలో మన చుట్టూగా ఉంటుందన్నమాట. మన కులదైవం మన ఇలవెల్పు. కులదైవం వచ్చేసి ఎప్పుడు చూడండమ్మా ఎక్కువ శాతంగా మగవాళ్ళే ఉంటారు. నారసింహుడు కానీ, విష్ణువు కానీ, తర్వాత శివుడే కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఇలా రూపాలలో ఉంటాడు. రాముడు కూడా. ఇలవెల్పులు మాత్రం అమ్మవార్లే ఉంటారమ్మ. ఈ 7 అక్క చెల్లెలు వాళ్ళపై ఉన్న శక్తి స్వరూపులు, అంటే పార్వతీమాత స్వరూపాల్లో 18 శక్తులు కదా, 18 రూపాలలో ఉండవచ్చు. అలా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు అలంకరించుకున్న పద్ధతి కానీ, నువ్వు మాట్లాడే పద్ధతి కానీ, నువ్వు అమాయకత్వంగా ఉంటే నీ యొక్క ఆ ప్రేమను చూసి నీ పక్కనే ప్రత్యక్షంగా శత్రువులు ఎవరైనా నా బిడ్డని ఏ విధంగానైనా ఆలోచన చేస్తున్నారని దగ్గర నుంచి చూస్తుందమ్మా. అలాంటి వాళ్ళ చేతి కూడా బాగా పలుకుతుంది డబ్బు, అలాంటి వాళ్ళ మాట కూడా బాగా నడుస్తుంది సమాజంలో. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ శరీరం మీదకి వచ్చేస్తుంది అనేస్తారు ఆ మాట. ఆవిడ ఎలాగైతే అంటుందమ్మా అక్కడి నుంచి ఆవిడ అమ్మ కడప దాటి వెనకకి వెళ్ళిపోతుంది తల్లి. వెళ్ళిపోయి నేను చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అన్నది, ఇదే ప్రభావం అనేది కలియుగంలో ఎక్కువ ఉంది. అంటే ఎవరు నిన్ను ఆ ప్రేరేపణ చేస్తున్నారు, శక్తి వస్తుందని ఎలా చెప్పగలుగుతున్నావు? దానికి రుజువులు ఏమున్నాయి? ఒకవేళ శక్తి వస్తే నువ్వు సమాజానికి సంబంధించినవి మాట్లాడవు తల్లి, పంచభూతాలకు సంబంధించినవి మాట్లాడతారు. భవిష్యవాణి వింటున్న ఆ శ్రీమూర్తి ఎవరైతే మాట్లాడతారో, ఇప్పుడు మనం చూసాం వచ్చే నెలలో ఆవిడ పంచభూతాలకు ప్రశ్నలే ఇస్తుంది. ఎవరు వ్యక్తిగతమైన ప్రశ్నలకి జవాబులు ఇవ్వదు కదా. ఆ 3 నుంచి ఆ 30 సెకండ్లు 40 సెకండ్లు ఆ అమ్మ మాట్లాడేది ఏదైతే ఉంటుందమ్మా, ఎక్కడ ఆస్థానం తీసుకొని మాట్లాడుతుంది అంతే, అంతకు మించి ఇంకెక్కడ కూర్చోదు. శరీరం మొత్తం ఆవహించడానికి ఈ మానవ శరీరం అంత పెద్ద ఆదిపరాశక్తిని, అఖండ జ్యోతిని, మంటలో పుట్టిన వాళ్ళని తట్టుకోగలదా అమ్మ ఈ శరీరం? ఒక దేవత దుర్గామాతని మహిషాసుని వర్ధించడానికి 9 రోజులు ఉపవాసం ఉండి 9 రూపాయలు ఎత్తింది. మామూలు జీవితమైన మనము ఒక శక్తిని భరించగలమా? ఆవిడ వస్తే ఈ శరీరం ఉండగలదా? రావడమే ఏదైనా చేయగలుగుతుంది. ఏమైనా అయితే సరే వచ్చినప్పుడు బాగుంటుంది, పోయేటప్పుడు ఏదైనా ప్రాణం పోతే అప్పుడు దేవతలే తప్పుపడతాం కదా. శరీరం మీదకి ఎవరు రారు. అయినా సరే దేవత ఎందుకు ఏమంటలేదంటే అమ్మ నా పిల్లలు కూటి కోసమే చేస్తున్నారు కదా అని ఆశీర్వాద బలం ఇచ్చి వదిలిపెట్టింది. ఒకవేళ ఆవిడ శాసించాలి అంటే ఎవరినైనా తీసుకెళ్ళిపోగలదు. కాబట్టి అమ్మతనానికి విలువ ఉంది అక్కడ. కాబట్టి అమ్మతనానికి విలువ ఇవ్వండి అంటున్నాం తల్లి. అలా అబద్ధం చెప్పడం వల్ల నీ ఇల్లును కోల్పోతున్నావు, సర్వం కోల్పోతున్నావు కదా. మరో జన్మకైనా రాసి పెట్టుకొని అనుభవించేలా చెప్పిస్తుంది. ఇంకా చెప్పండి. నమస్కారం గురుజీ. నమస్కారం నా తల్లి, చెప్పండి. నా పేరు అర్చన అండి. సో ఈ మధ్యకాలంలో చూస్తే భార్య భర్తలు చిన్న చిన్న కారణాల వల్లనే విడిపోతున్నారు. అసలు భర్త తప్పు ఎక్కువ ఉంటుందా, భార్య తప్పు ఎక్కువ ఉంటుందా? వాస్తవమే. ఒకప్పుడు చూడమ్మా, మానవ జన్మ ఎత్తిన తర్వాత మొదట పరమాత్ముడు ఏం చేశారంటే ఆడ మగ అనే ఈ ధర్మాన్ని ఎక్కడ చూపించలేడు. కేవలం ఒక ఆత్మబంధన మాత్రమే చూపించాడు. 2 ఆత్మలను పెట్టి వ్యవసాయం కానీ ఇంకైనా కార్యకలాపాలకు పెట్టిన తరుణాన్ని చూడాలి. వెనక్కి చూస్తే అమ్మ మానవుడు చేసిన ఒక పొరపాటు వల్లే స్త్రీ ఏం చేసిందంటే అలా ఉండడం ఇష్టం లేక పరమాత్ముడిని కొంచెం వ్యతిరేకించి వెళ్ళింది. ఈయన గారు 5 గంటలకు రావడం ఏంటి, ఈ పండు తీయడం ఏంటి, అందులో నుంచి ఒక గాలిని తీసి దానికి ప్రాణం పోసడం ఏంటి అన్న ఆలోచనని ఆ పండులో ఏముందని తీసి ఆ పండుని తినేసే ప్రయత్నం చేసి ఆ పండుని తిన్న తర్వాత మిగిలిన పండుని పక్కనున్న ఇంకో గాలికి ఇచ్చేస్తుంది. అంటే ఇద్దరు ఉంటారు కదా అక్కడ, సగం సగం తింటారు. ఈవిడ పైన పొర తింటుంది, ఆవిడ ఇంకొక పక్కనున్న గాలి లోపల ఉన్న పండును తినేస్తుంది. అప్పుడే 5 సంధ్యా సమయంలో పరమాత్ముడు వస్తాడు. జరిగిన పరిణామాలను గమనించి చూస్తాడు. ఓకే ఇక్కడ ఏదో మార్పు జరిగిందని. తండ్రి మళ్ళీ తదాస్తు అని వెనక్కి వెళ్తూ ఉంటే వచ్చారు వెళ్ళిపోతున్నారు కదా అంటే తండ్రి అంటాడు ఇకపై నా అవసరం లేదు అని అన్న మాటని వాళ్ళు కొంచెం బాధగా అడుగుతారు. చెప్పండి మా వాళ్ళ జరిగిన పొరపాటు. అక్కడ ఉన్న పండుని ఎవరు తీసి తిన్నారని అంటే ఈయన గారు తిన్నారంటారు. గాలి కదా, ఈయన తిన్నారంటారు. నువ్వు ఏం తిన్నావు అని అడుగుతారు. అంటే నేను పైన ఆ పొరంతా తినేసాను గవాలుగా, నువ్వేం తిన్నావు అంటే లోపల మిగిలింది తినేసాను అని అంటారు. తరుణం బాగా లోపలికి వెళ్ళాలమ్మా నీవు అడిగిన ప్రశ్నకి. అప్పుడు పరమాత్ముడు ఏమంటాడంటే ఇకపైన మీరు నేను చేస్తున్న ఈ కారణాన్ని ఒక శరీర రూపంలో గర్భాన్ని ధారించి దాని ద్వారా మీరు
వంశాలని పిల్లలని కనే భాగ్యం కలుగుతుంది అని అంటారు. ఎలా ఎలా అని అడుగుతారు. అడిగినప్పుడు బయట తిన్న ఆ పొర నీకు గర్భం రూపాన బయటికి వచ్చేసి లోపల తిన్న ఆ పండు వీర్యం రూపాన పురుషుడి అంటే ఇంకొక శక్తి రూపంలో ఉండి కలయిక జరిగిన తర్వాత ఈ యొక్క గర్భాన్ని సంపాదించి దాని ద్వారా పిల్లల పుట్టుకలకు కారణం అవుతారు. అప్పుడు నేను ఈ గాలి ప్రభావాన్ని ఎవరిపై పుణ్య కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి పెడతాను అని చెప్పి అన్న ఆ తరుణమే మానవ జన్మకి పుట్టుకమ్మ అంటే కారణం, మూల కారణం ఇది. అలా జరిగిన తరుణం ఉంది కదా. ఇక్కడ పొరపాటు ఎవరు చేశారు? మొదట పరమాత్ముడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞని వినలేరు కదా. అంటే ఇక్కడ ఏమైందంటే అమ్మ, ఒక గురుస్థానం అంటే ఒక పెద్దవాళ్ళు నలుగురిలో కూర్చొని మాట్లాడితే ఇచ్చే విలువ చాలా ముఖ్యమైనది ఇక్కడ. అది వినకుండా 7 అడుగులు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని మనందరం చూస్తే ఆడపిల్లలు మగపిల్లలు మోసం ఎక్కడ పోతున్నారంటే అమ్మ, ఆలోచనలో పోతున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఆలోచన ఎందుకు అంత క్షణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే చూడండి, పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలమ్మా. చూడకుండా మనం పెళ్ళిళ్ళు ఏం చేస్తున్నామంటే అబ్బాయి నచ్చాడా, వసతులు అంటే ఆస్తులు అంతస్తులు చూస్తున్నారు. ఇష్టాలకు పని లేదు ఇక్కడ. తర్వాత ఏం జరిగింది? రాను 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 నీకు నాకు అనే విషయంలో ఒక ఎడ్యుకేషన్, రెండోది వచ్చేసి ఫైనాన్స్, ఈ 2 విధాలుగానే గొడవలు పడుతున్నారు. కానీ నీ పిల్లల్ని నేను చూసుకోను, నా పిల్లల్ని నువ్వు చూసుకోను అన్న గొడవలు ఎక్కడ లేవు. ఒకటి ఫైనాన్స్, రెండోది వచ్చేసి నీ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎడ్యుకేషన్ అంటే సోషల్ స్టేటస్. దీనివల్ల ఏం జరుగుతుందంటే అమ్మ, పెళ్లి కాగానే నిన్ను భార్యాభర్తల్ని ఒక ఇంటికి ఇస్తారు కదా. ఇంటికి ఇచ్చినప్పుడు బాగా గమనించండి, ఈ రోజుల్లో 90% మంది వాళ్ళు ఇండివిజువల్ హౌస్లో ఉంటారు, కానీ ఈ కుటుంబంతో ఉండరు. బాగా గమనించి చూస్తే వాళ్ళకి భార్యాభర్తలు ఎక్కడో అమెరికాలో సెటిల్ అవ్వడమా, లేకపోతే ఇక్కడ ఏదో హైటెక్ సిటీలో సెటిల్ అవ్వడం. ఈ విధంగా జరిగినప్పుడు జరుగుతున్న తరుణంలో ఏమవుతుందంటే అమ్మ, ఏ నిర్ణయం కూడా ఇంటి వాళ్ళకు చెప్పకుండా సెల్ఫ్గా అసెస్ చేస్తారు వీళ్ళు. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ, వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రకృతి ప్రభావం కాబట్టి గర్భాన్ని దాల్చేస్తారు వాళ్ళు. గర్భాన్ని దాల్చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్తే తక్కువ అంచనా అవుతుందని, వీళ్ళు ఇంటి వాళ్ళకి చెప్తే తక్కువ అంచనా అవుతుందన్న ఆలోచన వస్తుంది కదా ఎవరికైనా. నన్ను లక్షలు పెట్టి ఇచ్చి పెళ్లి చేశారన్న ఉంటుంది కదా మా చిన్న ఆలోచన. ఆ ఆలోచన లోపటే పెట్టుకొని ఏం చేస్తారంటమ్మా, వీళ్ళిద్దరే నరకయాతన చూస్తారు. నరకయాతన చూసి ఒకరోజు నిర్ణయం తీసేసుకుంటారు, కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ. అయితే ఇందులో ఒక వ్యక్తి మాత్రమే కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు, అమ్మాయి తరపు నుంచి కానీ అబ్బాయి తరపు నుంచి కానీ. ఎప్పుడైతే ఇంట్లో చెప్తారో అమ్మ, అక్కడ మొదలవుతుంది అన్న సమస్య. చూసుకుందాం ఇంకా వాడిని రాను, ఏం చూసుకుంటారు? మూడో వ్యక్తి ప్రమేయం వచ్చిందిగా ఇక్కడ. అమ్మాయి తరపు నుంచి అన్నదమ్ములు వస్తారు, ఇలా నిలబడతారు వచ్చేసి, ఇంకా బావే కాదు నువ్వు ఎవరు కాదు అని. ఎందుకమ్మా, ఒక స్త్రీని నువ్వు భయం పెట్టాల్సిన పద్ధతిలో తల్లిదండ్రులు ఏమని పెంచాలంటే, ఇకపై అత్తగారి ఇల్లు నీ ఇల్లు అనేది కాకుండా నీ భర్తే సర్వస్వం అని చెప్పడం అనేది చెయ్యాలి. ఇంటికి బ్యాగ్ పట్టుకొని రాగానే ఈయన గారు బయలుదేరుతారు 10 మందిని వేసుకొని. అలా బయలుదేరే తరుణమే గొడవకు తీసే దారి కదా. అలా తీయకుండా కూర్చొని మాట్లాడడం ఎంత పద్ధతి? పోలీస్ స్టేషన్లో ఒక పేపర్ పెట్టేస్తారు చూడమ్మా, అక్కడ మానవులకి ఈగో హట్ అవుతుంది. ఇక్కడ ఈగో అనేది అక్కడ అంటే పోలీస్ అధికారులు ఏం చేస్తారు, విచారణకు పిలుస్తారు కదా, న్యాయవాదులు కూడా విచారణకు పిలుస్తారు, ఏమన్నా న్యాయంగా చూడంటారు కదా. అక్కడ హట్ అయిన తర్వాత అమ్మ, కరెక్ట్గా 9వ నెలలో ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ కడుపులో పుడతాడు. వీళ్ళకి పుట్టిన తర్వాత కూడా అప్పటికి వీళ్ళు దూరం ఉంటారు కదా. ఇతిహాస పురాణాల్లో శాసన గ్రంథాల్లో ఏం రాసిందంటే, ఏ భార్య కానీ ఏ భర్త కానీ 15 రోజులు శారీరక సంభోగాలు చెయ్యకపోతే వారి ఇద్దరికి పంచభూతాల సాక్షిగా విడిపోయే సంబంధాన్ని పరమాత్ముడే ఇచ్చాడు. ప్రేమలు అనేటిది ఈ శారీరకంగా దగ్గర ఉండి కోపాన్ని అన్నిటిని చూయించుకొని దానికి రాత్రి సమయంలో గడిపే ఆ విషయ వివరణలే చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ, అత్తగారింటికి వెళ్ళిపోతారు, అమ్మగారింటికి వెళ్ళిపోయి నెలల తరబడి రారు కదా. మరి ఒక జీవితాన్ని చూసిన తర్వాత మానవుడు చేస్తున్నదే తప్పటి అడుగులు. ఇటు స్త్రీ అదే అడుగులు వేస్తుంది, ఇటు పురుషుడు అడుగులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అలాగా? అది చెప్పేది ఎవరు? అలా జరిగిన తర్వాత కోర్టు పేపర్ చాలా చిన్నగా కనబడుతుంది, కానీ ఎవరైతే పుట్టబోయే బిడ్డ ఉంటుందమ్మా వాళ్ళకి నరకయాతన కనబడుతుంది. ఇక్కడ ఎవరు తప్పు చెప్పాలమ్మా? ఖచ్చితంగా తల్లిదండ్రులు, అటు ఉన్న ఆల తల్లిదండ్రులు ఇద్దరు, ఇటు తల్లిదండ్రులదే ఇటు తల్లిదండ్రులే తప్పు. మరి కూర్చొని మాట్లాడాలి, బిడ్డల సమస్యలు ఏందో పరిష్కరించాలి అన్న ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే, పూర్వం ఒక 60-70 సంవత్సరాల క్రితం వెళ్తే పెద్ద పెద్ద పంచాయతీలు అయ్యాయి కదా. అప్పట్లో కూడా ఊరు రాజుల దగ్గరికి వెళ్ళేవారు కదా. మరి సంసారాలు విడిపోలేదు ఎందుకు? మరి ఈరోజు ఆ ఆవేశం లేదు తల్లి. మూడో వ్యక్తి ప్రమేయం అనేది న్యాయంగా చేసుకుంటేనే గెలుస్తాం, అన్యాయంగా చేసుకుంటే ఖచ్చితంగా ఆయనకి ఏమున్నది చెప్పమ్మా. బయట ఒక వ్యక్తిని పిలుస్తావు, పంచాయతీ పెద్దని, నీ ఇల్లు ఉంటే ఏంది లేకపోతే ఏంది ఆయనకి కావాల్సింది. ఆ పంచాయతీ గెలవడం అనేది ముఖ్యం కాదు. అక్కడ ఆయనకు కావాల్సింది ఏంటంటే పంచాయతీ పెద్దగా ఆయనకు మర్యాద ఉన్నదా లేదా. తర్వాత ఎవరు అనుభవిస్తున్నారు ఆ జీవితాన్ని అమ్మ? అక్షరాలా చెప్తున్నాను, 18 సంవత్సరాల నుంచి 25 వాళ్ళకే విడాకులు ఉన్నాయి ఇక్కడ. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి విడాకులు లేవు ఇక్కడ. ఎవ్వరు కూడా కోర్టుకు వెళ్ళరు, ఇక్కడ కాంప్రమైజ్ అవుతారు. ఇక్కడ ఏదైతే బ్లడ్ ఆ వార్మింగ్లో ఉంటుందమ్మా, ఆ హీట్లో జరుగుతున్న నిర్ణయాలు ఇది. నువ్వు వెళ్ళి గొడవ పడతావా లేకపోతే నేను సూసైడ్ చేసుకోవాలా అంటారు ఇక్కడ ఆడవాళ్ళు. అదే మగవాడు కూడా అంటాడు,
ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు, వీడు ఇక్కడ నా ముందు చావడం కంటే నేనేదో పోయి ఆడపోయి చావాలి కదా అని చెప్పి గొడవకి వెళ్తే ఆ గొడవ పెద్దగా అయ్యి అక్కడ అల్లుడిని తగ్గించే ధైర్యం ఈ మామలు చేయరు. ఆయన పొగిడితే వీళ్ళకి నచ్చదు. ఇక్కడ ఆడపిల్లని తీసుకొస్తే నేను నా ఇంట్లో నా కోడలు ఇట్లా అని ఈవిడకు నచ్చదు. ఇలా నచ్చని ఈ తరుణం అమ్మ క్షణిక నిర్ణయాలు మీరు అన్నది కోర్టుకి న్యాయస్థానానికి వెళ్ళకూడదు. పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడితేనే విలువ. పోలీస్ అధికారి మొట్టమొదటి ఏమంటాడని తెలుసా అమ్మ, 10 మందిని పిలుచుకొని మాట్లాడచ్చు కదా, ఇక్కడికి వచ్చేసి మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని ఇవ్వండి, మాకు మీదే ఉందా అని అంటాడు, గుర్తుందా? అయినా కూడా న్యాయస్థానం ప్రకారంగా చేయాలి కాబట్టి ఆయన డ్యూటీ అయినా చేస్తాడు. ఇక్కడ లాస్ అయ్యేది ఎవరు తల్లి? ఒక ఆడ ఒక మగ కాదు తల్లి, ఒక భవిష్యత్తు. కాబట్టి ఏంటంటే నిర్ణయాలు మూడో వ్యక్తికి ఇచ్చే ముందు అటు ఏడు ఇటు ఏడు తరాలంటే పెద్ద మనుషులు బలంగా ఉండాలి. వారు ఉంటే ఎటువంటి సమస్యలు రావు. పరిష్కారం అంటే ఒక జీవితాన్ని అనుభవం ఇస్తాం కదా. ఒక వ్యక్తి మన తాత ఉన్నాడు కదా, ఆ తాత ఏం చేస్తాడు తల్లి, అన్నీ చూసిన తర్వాత నీకు అప్పచెప్తాడు. ఎందుకు పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలనేది మీకు తెలుసా అమ్మ? ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా ఎందుకు నేను రెస్పెక్ట్ చేయాలి పెద్దవాళ్ళకి అనేది ఆలోచించారా? పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఎందుకు చేయాలంటమ్మా, నీకంటే ముందు రోజును చూశాడు కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ చేయాలి. అంటే ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు కాబట్టి. ఇక్కడ అలా లేదు, పెద్దవాళ్ళని కూడా మనం ఎక్కడో పెట్టి మాట్లాడేస్తున్నాం కదా. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలకు జరుగుతుంది అది. మరి గురుగారు నమస్కారం అండి, నా పేరు అనిల్ రెడ్డి. మీరు ఎప్పుడైనా దయ్యాలను కానీ లైవ్లో చూసారా? ఇంకోటి గురుగారు, మన అఘోరాలు శవాలను పీక్క తింటారు అంటారు, అది నిజమేనా? కలియుగం ప్రారంభోత్సవంలో సత్యయుగం జరిగింది. సత్యయుగం తర్వాత ద్వాపరయుగం తర్వాత త్రేతాయుగం జరిగింది నా తల్లి. అయితే బ్రహ్మ దగ్గర ఒక మంచి పద్ధతి ఏంటంటే ఎవరికైనా వరాలు ఇస్తాడు. అయితే ఆయన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న వస్తువులు ఎవరు దొంగిలించినా కూడా చూడడు ఆయన. ఎందుకంటే ఆయనకున్న 4 తలలు 5 తలల్లో చాలా బిజీగా రాస్తూ ఉంటాడు. అలా జరిగిన తరుణంలో అమ్మ ఓసారి ఓ రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆయన నిద్రపోతున్నప్పుడు, నోరు తెరిచి నిద్రపోతున్నప్పుడు బ్రహ్మకి ఏంటంటే ఆ తాళపత్రాలను ఎత్తుకుపోతాడు ఒక రాక్షసుడు వచ్చి. అయితే ఆ రాక్షసుడు ఎందుకు ఎత్తుకుపోతాడు అన్న విషయానికి వచ్చినప్పుడు పరమాత్ముడు అడుగుతాడు, ఎందుకు నీవు తీసుకోవాలనుకుంటే ఆయన ఏమంటాడంటే, నాకు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆస్తి అంతస్తు విలువ నాకు రావాలి, కానీ నాకు అది కనబడకూడదు, నేను శాసించాలి అని అంటే అప్పుడు మరి అది అలాంటిది లేదు కదా, నీకు ఏదైనా రాజ్యాన్ని ఇవ్వాలా, ఏదైనా ఇంకేం రాసి ఇవ్వాలి అంటే లేదు, ఈ మానవ జన్మలో రాసి ఉన్న రాతనే అత్యంత విలువైన ఆస్తి సంపద కాబట్టి మానవ రాత నాకు కావాలి అని అంటాడు. అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ రాత ఇవ్వడానికి కుదరదు, నువ్వు చెప్పిన ఆ కోరికని బ్రహ్మ ఒక స్థితిగతిలో ఉండి బ్రహ్మాండ లోకాన్ని రాస్తున్నాడు కదా అని అంటే ఆయన కోపం వచ్చి ఏం చేస్తాడు, బ్రహ్మ నిద్రపోయే ఆ తరుణాన్ని ఆ నాలుకలో ఉన్న తాళపత్రాలు తీసుకెళ్ళిపోతాడు తల్లి. తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడు, ఇక ఎక్కడ పోయినా ఈ దేవతలు పడతారు కదా ఏదో రూపాన్ని అని చెప్పేసి అలా వెళ్ళి ఏం చేస్తాడంటే అమ్మ ఒక మహాసముద్రం లోపల దాగుంటాడు. ఆ తరుణాన్ని మనం విష్ణు పురాణంలో ఏమని చూస్తామంటే వారాహ రూపాన్ని ఎత్తి తండ్రి ఏం చేస్తాడంటే అందులో లోపలికి వెళ్ళేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మకి అప్పచెప్తాడు. అలాంటి ఒక తరుణం మన వెరీ డీప్గా పోయే ప్రశ్న అది. అలా బ్రహ్మ ఏం చేస్తాడంటే ఇంకోసారి పరమాత్ముడు చెప్తాడు, బ్రహ్మకి ఏంటంటే అమ్మ చెడు చూపు చూసిన తరుణాలు రాసున్నాయి ఇక్కడ. ఎలా ఉన్నాయంటే అమ్మ మన పురాణాల్లో శివుడి యొక్క స్థాయి చూపించేటప్పుడు విష్ణువు తర్వాత బ్రహ్మ నీవు నేను గొప్ప అని గొడవ పడుతున్నప్పుడు తండ్రి వచ్చేసి ఒక స్తంభాన్ని విసిరినప్పుడు ఏదైతే అంటామో మనం వాయులింగం కానీ అగ్నిలింగం వేసినప్పుడు వాళ్ళిద్దరి యొక్క అహం చనిపోతుంది. చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే బ్రహ్మ పైకి వెళ్తుంటే బ్రహ్మ ఏం చేస్తాడంటే అమ్మ ఆయన వచ్చేసి హంసవాహనుడై పైకి వెళ్తాడు, ఈయన వచ్చేసి శ్వేతవారాహనుడై ఈయన కిందికి వెళ్తాడు విష్ణు. అంటే ఈ స్తంభం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని. అంతం పైకి వెళ్తున్న ఆ తరుణంలో మొగలి పువ్వు కుసుమ దాని పేరు. ఓ కుసుమ మీరు పైనుంచే వస్తున్నారు కాబట్టి ఈ ఆకాశం నుంచి వస్తున్న ఈ స్తంభం ఎక్కడి నుంచి వస్తుందో నీవు చెప్పగలవా అని అంటే కుసుమ అంటే ఈ మొగలి పువ్వు అబద్ధాలు ఆడి ఏం చెప్తుందంటే అమ్మ అవును కొన్ని యుగాల నుంచి అది పైనుంచే వస్తుంది అన్న ఆ తరుణం ఈయన కిందికి వచ్చేస్తాడు, ఇక నేను గెలిచాను ఇది కనిపెట్టేదని. ఆ తరుణాన్ని పరమాత్ముడు వచ్చేసి అబద్ధాలు ఆడినందుకు అలా పైకి చూస్తూ పోయిన నీ ఆ తలని తీసానని తండ్రి ఆ తలని తీసేస్తాడు. అప్పుడే ఆయనది 5వ తలలో ఒక తల బ్రహ్మది పైన తల ఉండదు తల్లి. అలా తీసినప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే అబద్ధాలు ఆడినాను అన్న ఆలోచన ముల్లోకాధిపతులమైన నీవు ఇకపైన భూమండలంలో నీవు పూజించబడవు, ఒక పువ్వు చెప్పినది నిజమా అబద్ధమా కనుకోకుండా నీవు నా దగ్గరికి వచ్చావు కదా అన్నప్పుడు తర్వాత విష్ణు మహాదేవుడి పైకి వచ్చి క్షమాభిక్ష అడిగి నేనే ఓడిపోయానంటే మంచితనాన్ని చూసి ఆయనకి నావలే నీకు పూజలు అందుతాయన్న తరుణం రాస్తుంది పురాణాలలో. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు, ఒక తప్పు చేశాడుగా, ఇంకో తప్పు బ్రహ్మ ఏం చేస్తాడు తాళపత్రాలు తీసుకుపోయాయి కదా, ఇంకో తప్పు పరమాత్ముడు ఏమంటాడంటే బ్రహ్మ ఈ అరుంధతి మాతను కూడా చెడు చూపు చూసిన రాతలు రాసున్నాయి, దేవీ పురాణంలో ఉంటుంది. అంటే ఆవిడని మోహించే రూపాన్ని చూసినప్పుడు కూడా పరమాత్ముడు ఆయన ఆపుతాడు. అప్పుడు ఏంటంటే ఆ కామతోని వచ్చిన చెడు కోరిక అమ్మ ఆయన గారి వీర్యస్ఖలన రూపంలో చెడు వస్తుంది. ఆ చెడు వచ్చినప్పుడు
బ్రహ్మ ఏం చేస్తాడంటే దాన్ని స్ఖలించే పద్ధతి తర్వాత ఆ సమయం కనబడక భూమండలానికై దాన్ని స్ఖలించినప్పుడు పుట్టినవాడే కలిపురుషుడు. ఈ కలిపురుషుడు ఏం చేస్తాడంటే అమ్మా ఆధిపత్యాన్ని తీసుకుందామని చూస్తుంటాడు. ఎందుకంటే ఆయనకి వావి వరుసలు ఉండవు. వావి వరుసలు ఉండకుండా ఎవరిని పడితే వారిని తక్కువంచనేసేసి వాడి ఆధీనంలోకి తీసుకోవాలి అని. అంటే ఎవరినైనా మార్చడానికి ఇప్పుడు మీ శరీరంలో నా శరీరంలో అందరి శరీరంలో 20% కలిపురుషుడు ఉన్నాడు. అంటే మనం అధర్మం. అధర్మం అనేది కలి యొక్క పేరు, మాయ అనేది కలి యొక్క భార్య. కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఈ సమాజాన్ని ఇప్పటికి ఇక్కడ తెచ్చారమ్మా. అప్పట్లో పూజలు బాగా జరిగేటివి సత్యకాలంలో. కాబట్టి ఈ కలి ప్రభావం చూపించలేకపోయారు. ఎవరికైనా న్యాయం జరిగేది కదా. అలా వస్తున్న ఆ తరుణంలో తల్లి ఒక కలి ఏం చేసిందంటే అవతల వ్యక్తిని రాక్షసుని చేసింది. అంటే నిన్ను అవతల వ్యక్తిని చంపగలిగితే ఈ కలి నిజంగా మన శరీరాన్ని 100% శాసించినట్టు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. ఎలా ఆ బ్రహ్మ యొక్క వీర్యస్ఖలనంతో పుట్టిన నీవు ఆధిపత్యాన్ని ఎలా సాధించగలవు అన్న ఆ తరుణమే ఇప్పుడు మనం ప్రభావం చూపిస్తున్న సమాజం తల్లి. ఇందులో కలి ప్రభావం ఉందని అంటాముగా. సమాజంలో ఎక్కువ శాతం చూస్తే కలియుగం అనేది కలికాలం. అలా వస్తున్న ఈ తరుణంలో అమ్మ ఒక శరీరాన్ని వదిలిన ఒక ఆత్మని కలి చాలా ప్రభావం చేయగలదు. చెడు చేయడానికి వెళ్ళు నీవు, నేనే నీ అధిపతిని. ఇప్పుడు భూమండలంలో మీకు తెలుసమ్మా కలియుగంలో ప్రత్యక్ష దేవుడు ఎవరు తల్లి మీకు తెలిసి? సూర్యభగవానుడే కదా, ఆదిత్యుడు అందరికి ప్రత్యక్ష దేవుడు. కలియుగంలో ప్రత్యక్ష దేవుడు వచ్చేసి సూర్యభగవానుడు కాదు, శ్రీ వెంకటేశ్వరుడు. యాక్చువల్లీ 7 కొండల వాడు కలియుగంలో దేవుడు. అయితే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి మించిన శక్తులు ఉన్నవాడు కలిపురుషుడు. మానవులని శ్రీ వెంకటేశ్వర స్వామి మార్చలేకపోతున్నాడు కానీ కలిపురుషుడు మార్చగలుగుతున్నాడు కదా. కాబట్టి కలిపురుషుడే ఆధీనంలో ఉన్నాడు ఇక్కడ. ఈ తరుణాన్ని మనం వేరే విధంగా మాట్లాడుకుంటే ఏంటంటే ఒక ఆత్మ శరీరాన్ని వదిలగానే ఈ కలిపురుషుడి ఆధీనంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చేస్తున్న తరుణం ఏంటంటే అమ్మా చెడు వ్యసనాలు, మద్యం, తర్వాత ఆడపిల్లలపై చూస్తున్న చెడు చూపు, పైశాచికత్వం, అన్నాదమ్ముల మధ్యలో ఏదైనా వైరం, ఇలాంటిది వచ్చి కలి ఏం చేస్తున్నాడంటే ఈ యుగానికి వచ్చేసరికి అమ్మ మన పైన 80% ఉన్నాడు. 80% అంటే ఒక వ్యక్తి చెప్తున్న మాట వినే స్థితిలో లేవు మనం ఇప్పుడు. నీకెందుకు అని అంటామా, నీవెవ్వరు అని అంటామా? ఇప్పుడు ఈ విషయమే ఆయన గారు ఆడిస్తున్న ఆట. ఆయన ఏంటంటమ్మా చుట్టూరుగా ఆడవాళ్ళు ఉండి నగ్నంతో ఉంటే అందులో ఈయన గారు మద్యాన్ని సేవిస్తూ ఆయన నాలిక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఆ నాలిక పెట్టుకొని వాళ్ళ మధ్యలో తిరుగుతుంటాడు. కలి పురుషుడి యొక్క వివరణ చాలా రాసింది. కలి గురించి అని చెప్పేసి ఒక పుస్తకం కూడా ఉంది ఇక్కడ. ఇలా జరిగిన తరుణాన్ని చూసుకుంటామా ఏ విధంగా ముందుకు పోతుంటే ఆత్మని లైవ్గా చూడాలి అని అంటమ్మా కలి పురుషుడు నాలాంటి ఒక యుగ పురుషులు, ఒక సాధకులు, ఒక అఘోరాలు చూసేది ఏంటంటే అమ్మా ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళందరే ఇప్పుడున్న రాక్షసులు. ప్రత్యేకంగా శరీరాన్ని వదిలిపెట్టిన రాక్షసులతో పనేముంది ఇక్కడ బాగా గమనించండి. ప్రత్యేకంగా నీవు నా మాటనే వినకుండా చెప్పిన మాట గురు సాధన గురు లక్ష్యాన్ని సాధించలేని నీవు చనిపోయిన తర్వాత ఒక 50% భూమండలం నుంచి రుణాన్ని తీరిన గాలిలాగా తిరుగుతూ ఉంటే నిన్ను అమాయకంగా నిన్ను ఈ జీవితాన్ని ఇస్తా ఆ జీవితాన్ని ఇస్తా అని చెప్పి ఎవరైతే బలపరుచుకొని లోపరుచుకుంటారో చూడమ్మా అది కాదు విలువైనది. శరీరంలో ఉన్నప్పుడు చూస్తున్న ఈ రాక్షసత్వాన్ని తీయగలిగిందే నిజమైన ఒక రాక్షసుని ఒక దయ్యాన్ని మీరు చూసారా అనేది. ముమ్మాటికి మేము దయ్యాల మధ్యలో ఉన్నాముగా. కాబట్టి ఏంటంటే అమ్మా ఈ సమాజంలో మీరు అడిగిన ఈ మిత్రుడు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఒక ఆత్మని చూడాలి అని అంటే మొట్టమొదట ఆ మనోధైర్యం ఆ స్థితిగతులు ఖచ్చితంగా ఒక వ్యక్తికి కనబడే స్థితిగతులు ఉన్నాయి. కొన్నిసార్లు అంటూ ఉంటారు కదండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆత్మలు కనబడతాయి అని చెప్పి. వాస్తవం కాదు అది. ఆ నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఒక నక్షత్రాలు ఎలా ఉంటాయంటే తల్లి 108 నక్షత్రాలు మన దగ్గర మనం ప్రత్యేకంగా మాట్లాడతాం. తండ్రికి 108 నామాల్లో పూజిస్తాం కదా. ఏ అమ్మవారికైనా సరే ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత అమ్మ ఒక పశువు జన్మ కానీ ఒక వింత పశువు జన్మ కానీ ఇంకా ఏదైనా క్రూరమైన జంతువులాగా ఒక జన్మ ఎత్తాలంటే అమ్మ 108 ఆ రాశుల మీద ఎత్తుతారు తప్పితే ఇంకా మేరేది ఎత్తడానికి అవకాశం లేదు. కాబట్టి పరమాత్ముడు ఎవరికి చూపిస్తాడు ఆత్మలని కానీ ఎవరికి చూపిస్తాడంటే నిజమైన ప్రేమకి కారణ జన్ములకి. ఎందుకు చూపిస్తాడు? ఆ శరీరాన్ని చూసి లేదు అన్న ఆ తరుణం భరించలేక ఈవిడ కూడా కాలం చేస్తుంది అన్న వాళ్ళకి చాలామంది ఉన్నారు. మా ఆయన నాకు కనబడతారు అంటారు. చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా తమ్ముడు చనిపోయాడు స్వామి, తమ్ముడు ఇంకా కనబడుతున్నాడు అని అంటాడు. తమ్ముడు మాట్లాడుతున్నాడు నాకు వినబడుతుంది, వీళ్ళెవరికి కనబడుతున్నారు ఎవరికి కనబడతలేరు అని అంటారు. ఈ విధంగానే ఓ తల్లి నాకు చెప్పిన విషయం వరంగల్ దగ్గర జరిగింది ఏంటంటే నా కొడుకు నాకు కనబడతాడు ప్రతి మంగళవారం. అయితే నేను వెళ్ళా పూజకి. అంటే ఈవిడ ఆరోగ్యం బాగాలేదని వెళ్ళాను. నిజంగా ఆయన మంగళవారం చనిపోయాడు ట్రైన్ యాక్సిడెంట్లో. మరి ఆ అబ్బాయి మంగళవారం కనబడతాడు ఆవిడకి. ఒక క్షణానికి అలా అమ్మతో కనబడి మాట్లాడి చూసి ఇట్లా కనబడినట్టు వెళ్ళిపోతాడు. అంతే ఆ రోజు మాత్రం. మిగతా రోజుల్లో ఈవిడ ఎంత పడుకున్నా కలలో కూడా రాడంట ఆయన. ఆ విషయం వివరణ ఎలా ఉంది చూడండి. ఆ తల్లి శోకాన్ని విన్నది ఎవరు? మరి పరమాత్ముడు. కాబట్టి ఆయన ఏమనుకుందంటే నా బిడ్డ ఉంది అంటే ఆయనకు బిడ్డ ఉందా చనిపోయినకి, ఆ బిడ్డ రూపాన
నా కొడుకుని చూసుకుంటున్నా అన్న ఆ తరుణాన్ని, ఆ బిడ్డ లేకపోతే ఈమె కూడా కాలం చేస్తుందన్న ఆ తరుణాన్ని, ఈమెకి కొన్ని రోజులు ఇంకొక బిడ్డ పెళ్ళికి ఉంది ఇక్కడ, ఈవిడ ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే ఈవిడ విషయ వివరణలో ఏదన్నా దెబ్బతింటుందేమో అన్న ఆలోచనతోని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది. అంతవరకు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. కొంతమంది ఉన్నారు అంత తల్లి విచ్చలవిడిగా ఆత్మలు తిరిగి భయపడిపిస్తాయి. వీళ్ళంతా తీరని కోరికలతో ఉంటారు, ఏదో శబ్దం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో మనం ఇలా గ్లాస్ తీసుకున్నప్పుడు ఈ గ్లాస్లో ఉన్న ఆ షాడో వెనకాల నుంచి గాలిపోయినట్టు కూడా కనబడుతుంది. అలా కనబడిన తరుణాలు ఏంటంటే వీళ్ళంతా అర్ధాంతరంగా తనువు చాలించి తీరని కోరికలతో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అలాంటి వ్యక్తులతో మనకేం పని? బాగా గమనించి చూస్తే వాళ్ళు చేసిన పొరపాటు ఏందో చెప్పడమే ఒక సాధకుడి లక్షణం. నాయన నువ్వు అలా కాదు, ఇలా పుట్టాలి, ఇలా చెయ్యాలి అని అంటే, లేదు నాకు ఈ ఇల్లు అంటే ఇష్టం, ఈ ఇంట్లో ఎవరు ఉన్నా నేను ఉండనీయను అంటే, మరి అలా ఉండనీయ కూడా అనడమే తప్పు కదా. ఆ ఇల్లు ఎన్ని రోజులు ఉంటుంది తల్లి? ధర్మాన్ని చెప్పగలిగాలంటే నువ్వు చెప్పిన మాట నిజమైన కారకుడికే కనబడుతుంది. ఆవిడ కూడా మాట్లాడతాను, ఎవరితో పడితే వారితో మాట్లాడదు కదా. మీరు అన్నది ఏంటమ్మా, ఈ మిత్రుడు అడిగిన ప్రశ్నకి ఆత్మలు ఉన్నాయి. ఆత్మలని చూడడానికి సాధకుడి లక్షణాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి దైవ కార్యక్రమాల్లోనే అంత బలంగా అక్కడి నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చింది దానికని. కాబట్టి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే స్వామి, ఆత్మలతోని మాట్లాడడానికి ఒక సాధకులకి చాలా చిన్న విషయం. నిజమైన వాడికి మాత్రమే కనబడుతుంది, కనబడిన వాడు ఏ రోజు కూడా ఇలాంటి విషయ వివరణలు ఇంత బహిర్గతంగా చెప్పరు. కాబట్టి ఏంటంటే ఒక సాధకుడు నాకు కనబడుతున్నాయి అన్నాడు అనుకోండి, ముమ్మాటికి అది వాస్తవం. అలా ఎవరికి పడితే వాళ్ళకి కనబడితే మరి పరమాత్ముడు నా తండ్రి మహాముఖంటి అలా కూర్చొని ఇలా ఉన్నాడు దేనికని మరి? కాబట్టి ఏంటంటే శ్మశాన నివాసుడు ఎందుకు కూర్చున్నాడంటే, ఎప్పటికైనా నా పిల్లలు నా దగ్గరికి చేరుతారు కదా, నేను చేరినప్పుడు నా పిల్లల్ని అడుగుతాను కదా, బిడ్డ నేనే అంతరార్థం, నేను నీ తండ్రిని, నేను ఇక్కడే కూర్చోడానికి గల కారణం ఉంది అని అంటే అప్పుడు వీళ్ళు నమ్మరు. నమ్మకపోతే 6 తర్వాత అందరు వెళ్ళిపోతారు కదా శ్మశానం తర్వాత, అప్పుడు నా తండ్రి లేచి కేశాలను వదిలేసి వాళ్ళని చూస్తూ నాట్యం చేస్తూ ఉంటాడు. ఈయనేంది వింతగా నాట్యం చేస్తున్నాడని ఆ వింత నాట్యంలో పాము తర్వాత ఆయన పక్కన ఉన్న ఏదైతే విషయ వివరాలు ఉంటాయో వాటన్నిటినీ చూసి పార్వతీమాత అడుగుతుంది, నీ పిల్లలు నిన్ను నమ్మట్లేరుగా, ఎలా నీవు రుజువు చేస్తావు అన్న తరుణమే అమ్మ మళ్ళీ నా తండ్రి ఏడుస్తూ ఆడుతున్న నాట్యాన్ని వీళ్ళు చూసి నవ్వుతారు. అంటే ఏమని, నన్ను గుర్తుపట్టండి, నేను మిమ్మల్ని సృష్టి లయకారకుడని, మీకోసము గరళాన్ని నా కంఠంలో పెట్టి కూర్చున్నాను కదా, నన్ను గుర్తుపట్టండి అని నా తండ్రి చేస్తున్న ఆ నాట్యం ఒకప్పుడు కాశీలో కనబడేది. దానికి మన దగ్గర సాక్ష్యాలు ఆధారాలు రాసున్నాయి హరిశ్చంద్ర ఘాట్లో. అందుకని ఆ తండ్రి రుజువు చేసిన తర్వాత ఏడ్చిన తర్వాత ఆ ఆత్మలు కనబడడం కాదమ్మా, తండ్రి ఆయనలో ఐక్యం చేసుకొని మళ్ళీ కారణ జన్మ కారణంగా పుట్టిస్తాడు. కొంతమంది అలా శ్మశాన వాటికి వెళితే ఆయన గారు నన్ను పట్టేసుకుంటారేమో అన్న భయం, ఆ ఆలోచనతోని ఆల్రెడీ తప్పులు చేసిన వాడు ఈ శవాన్ని తీసుకెళ్తాడు, కానీ ఈ ఇంట్లోనే ఉండిపోతాయి కొన్ని గాలిలు. అలా ఉన్నాయి కూడా చాలా సందర్భాల్లో ఉన్నాయి. మొన్నే చనిపోయాడు, అందరికి కనబడుతున్నాడు, అక్కడే కూర్చొని ఉన్నాడు అంటారు కదమ్మా. వీళ్ళంతా భయంతో ఉన్న ఆత్మలు. దాన్ని పట్టే మహానుభావులు ఉన్నారు ఇక్కడ. పట్టేసి దాన్ని లోపరుచుకొని వేరే క్షుద్ర బలాలకి ఉపయోగిస్తారు. తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రే కదా నిన్ను మప్పించో చేసో, నేను పుట్టించుకున్న వాడిని తప్పులు ఒప్పులు చేసావు కదా, ఎందుకు భయపడతాడంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒక మాట ఇస్తాడు తండ్రికి. అత్యంత ముఖ్యమైన నరకం ఏంటంటే అమ్మ కడుపులో ఉంటుంది. తల్లి కడుపే అత్యంత ముఖ్యమైనది నరకం. ఎందుకంటే ఆ ఊపిరి అందక తినేది పదార్థం కూడా కళ్ళు కూడా తెరచలేని పరిస్థితి, నీళ్ళల్లో మునిగి లేచి ఆ మురికిలో ఉంటాడు కదా, పరమాత్ముడు ఇస్తాడు, నీవు అన్ని నరకాలు చూస్తున్నావు కదా అంటే, ఇందులో నుంచి నన్ను బయట పరమాత్మ నీ పేరు నిలబెడతా అని అంటాడు. బయటకు వచ్చినాక ఏం నిలబెడతాడో తెలుసు కదా. ఇది గుర్తుకొచ్చి ఇక్కడికి వెళ్ళని కొంత వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఏమైతే ఏంది, నేను పూజించినంతవరకు పూజించిన, నన్ను ఎవడు నమ్మకపోతే నేను ఏం చేస్తా అన్నాయి ఇవంతా బలంగా వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఏంటంటమ్మా మహాముఖంటి విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ ఆత్మలు కనబడేది కూడా క్షుద్ర విద్యల్లో అమాయకంగా వాళ్ళు బలంగా ఉన్న వాటిని బలహీనత చేసి నీకు ఈ ప్రపంచం చూపిస్తా ఆ ప్రపంచం చూపిస్తా అంటారు కదమ్మా. ఈ క్షుద్ర బలాలకి విలువ ఎక్కువైపోయింది ఇక్కడ. ఎందుకంటే కలియుగంలోనే రాసింది కదా కలిపురుషుడి ప్రభావం ఎలా ఉంది. కాబట్టి ఏంటంటే అలాంటి వ్యక్తులకి నిర్ణయాలు లేవు. అలా లోపరుచుకొని చెడు చేసిన వాళ్ళ ఈఫుల్ వల్లగొట్టే తరుణాలు చాలా ఉన్నాయి. ఆత్మల బలం ఎందుకు లేదు మన దగ్గర? ముమ్మటికి ఉన్నాయి కదా తల్లి. గురుగారు నమస్తే అండి, నా పేరు భూమేష్ అండి. ఆడపిల్లలు తలకొరివి పెట్టొచ్చా అండి? తలకొరివి అనేది ఏంటంటే అఖిలాండ నాయకుడు బ్రహ్మాండ నాయకుడు ఎవరైతే ఉన్నారో చూడమ్మా, అతల వితల సుతల మహాతల పాతాల రసాతల అని బ్రహ్మాండ నాయకుడు అటు 7 లోకాలు ఇటు 7 లోకాలను పాలించేవాడు. ఇవన్నీ భూమండలంలో ఉన్న 7 లోకాలు. పైన లోకాలు వచ్చి స్వర్గలోకం, తపోలోకం, మాయలోకం, బ్రహ్మలోకం, తర్వాత మీరు అనుకుంటున్న 7 లోకాల్లో అమ్మ. ఈ 3 లోకాలను మించి ఇప్పుడు ఏదైతే ఉన్నదో భూమండలం, ఆకాశ మండలం, తర్వాత ఈ పంచభూతాలను శాసించేవాడు మహాముఖంటి. ఆయన అనుమతి లేనిది ఎవరు కూడా పుట్టరు. కాబట్టి ఏంటంటే బ్రహ్మ చేసేది కేవలం రాతలు మాత్రమే, ప్రాణదాత వచ్చేసి పరమేశ్వరుడు మాత్రమే, అలంకరణ చేయించుకునేది విష్ణుదేవుడు. ఇది శాసన గ్రంథాల్లో రాసింది. ఒక ఆడవాళ్ళు తలకొరివి పెడితే ఆ తల్లిదండ్రులకి మరో జన్మ ఉండదు. అందుకని ఆడపిల్లలను పుట్టిస్తాడు. అంటే నీ జీవితంలో చేసిన పనులకి, నీవు చేసిన పుణ్య కార్యక్రమాలకి, లేదా
ఇకపైన నీకు రుణాలు లేవు అన్న సందర్భంలో ఆ ఇంటి నుంచి ఉన్న ఆడపిల్లలకి తలకొరువే విషయంలో పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. కొడుకున్న వాళ్ళకి రుణ బాధ్యతలు ఉంటాయి. రుణ బాధ్యతలు ఉండడం వల్ల ఏమవుతుందంటే శంకర, మరో జన్మకి నీవు చేస్తున్న ఏదైతే దైవ కార్యక్రమాలు కానీ అప్పు కానీ నీవు ఇంకెవరికైనా మాటిచ్చేసి నీకోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలు మోసపోయినా కానీ సౌభాగ్యవతులకై ఎదురు చూస్తున్న నీ అర్ధాంగికి నీవు చేయవలసిన పనులు చేయలేని సకాలంలో నీవు కాలం చేసిన తరుణంలో నీ కొడుకు రూపాన మళ్ళీ నిన్ను అదే ఇంటికి అదే గర్భంలో నుంచి రప్పించుకొని ఆ యొక్క కారణాన్ని మరో పునర్జన్మ ఇచ్చేసి నిన్ను ఆ పున్నమ నరకాలు చనిపోగానే ప్రతి ఒక్కరికి ఒక లోకం ఉంటుంది మిత్రమా, యమలోకం. అందులో శిక్షలు ఇస్తారు. తర్వాత ఎన్నో పురాణాల గాథలు రాసున్నాయి. ఇవన్నిటన్నిటి నుంచి మళ్ళీ నీకు ఒక అవకాశం, అంటే ఒక అప్రూవల్ ఇవ్వడానికి. ఈ పిల్లలు పుట్టేది కూడా కారణం ఏంటంటే మగ పిల్లలు కూడా నీ రుణ బాధ్యతలు తీసుకోవడానికి. అంతేగాని పిల్లలు పుట్టగానే ఈ రోజుల్లో చదవండి మగపిల్ల వాళ్ళ విషయం వచ్చేసరికి కొంతమంది చాలామంది చాలా వ్యత్యాసంగా చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పిల్లలు మాత్రమే, ఆడపిల్లలైనా మగపిల్లలే. అంతేగాని అక్కడ వ్యత్యాసం పెట్టకూడదు. నాకు మగపిల్లలు పుట్టేశారు, నేను ఆడపిల్లలు పుట్టేశాను కాదు. ఒక విధంగా చూస్తే ఆడపిల్లలు పుట్టిన వాళ్ళ రుణ బాధ్యతలు అంటే అక్కడికి మానవ జన్మ వాళ్ళకి అంతమైపోయి ఇంకో జన్మకి పరమాత్ముడు ఆజ్ఞించాడంటే వాళ్ళే మహారాజులు. ఒకవేళ కొడుకులు ఉంటే ఇదే జన్మ మళ్ళీ ఎత్తి నువ్వు నీ రుణాన్ని తీర్చుకోవాలి కదా. మరి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలు ఎంత బలం ఉన్నది. కాబట్టి కొడుకుల నుంచి ఏంటంటే పున్నమ నరకాల నుంచి కాపాడడానికి పుట్టించుకున్నవాడు పుత్రుడైతే ఆ పుత్రుడిని కన్నా నీ శరీరం పవిత్రంగా ఉండాలి అని ఆ పవిత్రమైన పనులు నీవు చేయలేకపోతే నిన్ను మళ్ళీ వారసత్వం రక్తానికి ఇక్కడ విలువ ఉంది. కాబట్టి అదే రక్తంలో నిన్ను పుట్టిస్తేనే నా తండ్రి పరమాత్ముడి ఆజ్ఞ, ఆయన అనుకున్న ఆ కోరిక తీరుతుందని ఆ రక్తాన్ని అలా పుట్టిస్తాడు. ఆడపిల్లలకు అలా కాదు. ఈ రోజుల్లో ఇప్పుడు కలియుగంలో చూస్తే పున్నమ నరకాలు పుట్టి ఉన్నప్పుడే చూపిస్తున్నారు. ఇంకా నువ్వు మరో జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ నలుగురు మోయాల్సిన ఆ పాడేని నీవు మోస్తావా నేను మోస్తావా అంటే నిన్నే చూశాడు కదా జీవితాంతం, నీకే బ్లాంక్ చెక్కులు ఇచ్చాడు కదా, బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు కదా అంటున్న వాడు ఎలాంటి పున్నమ నరకాల గురించి ఆలోచించి మళ్ళీ రావాలి మిత్రమా. కాబట్టి కొడుకులది ఏంటంటే రుణ బాధ్యతలు. అందులో గుడికి ఉన్న విషయాలు కూడా ఉంటాయి, గుడికి సంబంధించిన విషయాలు ఉంటాయి, ఇంకేదైనా అప్పులకు సంబంధించిన విషయాలు ఉంటాయి. అన్నిటికీ మించి నీవు ఇచ్చిన మాట, ఆ మాట అనేది నువ్వు రుజువు చేయలేని సమక్షంలో మరో జన్మకైనా నువ్వు తిరిగి రావాలి. నీ కొడుకు రూపాన వస్తే మనోడి రూపాలైనా ఆ మాట నిలబడడమే. పరమాత్ముడు అయితే ఎటర్నిటీ కదా, ఆయన మళ్ళీ పుట్టాడు కదా, ఒకటేసారి ఉంటాడు కదా. కాబట్టి ఏంటంటే ఈ నరకయాతన అనేది పరమాత్ముడు ఇచ్చిన విషయ వివరణకి వెళ్తే పున్నమ నరక అంటే నువ్వు చేసిన పుణ్యాలం అంటే నువ్వు నరకాల నుంచి బయట పెడతాడు. నువ్వు పుణ్యం చేస్తే నిన్ను ఆడపిల్లల్ని పుట్టించేసి తీసుకెళ్ళిపోతాడుగా పరమాత్ముడు. ఇది చాలా వివరణ శంకర. మీ గురించి చెప్పండి, మీ జీవన శైలి ఎలా ఉంటుంది అసలు? మంచిది. జీవనశైలి ఎలా చూడమ్మా, పొద్దున్నే లేవడం, తర్వాత నేను శివపురాణాన్ని చదువుకున్నాను చెప్పాను కదా. అవునండి. ఎవరు కలిసిన క్లాస్ పీకడం ఒక అలవాటు ఉందమ్మా. ఇలా చేయకూడదు అలా చేయకూడదు, వాళ్ళు చాలా మంది తిడుతుంటారు. అంటే ఏమని చెప్తారు? శివుడి గురించి చెప్తాం, విష్ణుదేవుడి గురించి, బ్రహ్మ గురించి చెప్తుంటాను. శివపురాణం ఎన్నిసార్లు చదువుంటారండి? 12 సార్లు చదివింటారు. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? శివయ్య అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? నచ్చిన విషయం ఏంటంటే త్యాగం. ఒక రాక్షసుడు ఒక వరం ఏమి పొందాడంటే అమ్మ, నన్ను అహం, ఆశ, మనస్సాక్షి, తర్వాత మనస్సు ఏ విషయంలో కూడా కల్పితం లేని వాడి చేతిలో నా చావు ఉండాలి అన్నాడు. భూమండలంలో ఉన్నారా ఎవరైనా అలాగా? ఏ దేవతనన్ను ఉన్నారా? నా తండ్రి మహానీయుడు మహాముఖంటి మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే మానవుల కోసం ఆయన శరీరాన్ని కూడా ఆలోచన చేయకుండా గరలాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన వెళ్ళి ఆయనను గుద్దుతాడు ఇక్కడ గుండె మీద ఒక యుద్ధం చేసినప్పుడు. ఆ యుద్ధంలో తండ్రి గుద్దిన ఆ గుద్దుకి ఆయన గూల్తాడు. ఎవరయ్యా నీవు అని అడిగితే అప్పుడు మిగతా దేవతలు చెప్తారు, ఆయన్నే మహాముఖంటి పరమశివుడు. వాసుకి నోటి నుంచి వచ్చిన ఆ యొక్క విషాన్ని గరలంలో దాచుకొని ఆ వాసుకుని సైతం ఆ మెడలో వేసుకొని తిరుగుతున్నవాడు, ఏమీ ఆశ లేనివాడు, అందుకే నీవు చచ్చావు నాయన అంటాడు. అందుకే ఆయన అంటే ఇష్టం మాకు. ముఖ్యంగా ఇష్టం ఏంటంటే ఆయన మనం బాగుపడాలని అన్ని వదిలేసి కూర్చున్నాడే కానీ ఆయన్నే బాగుపడాలి అని అంటే మరి శ్మశానంలో ఎందుకు కూర్చుంటాడు తల్లి? పోయి హ్యాపీగా అమ్మతో కూర్చోవచ్చుగా, ఇంకా 2 అమ్మలు ఉన్నారు, మరి అందరితో ఉండవచ్చుగా. అలా ఎగ్జాంపుల్ ఎక్కడా లేదు పరమాత్ముడిది. శరీరంలో ఉన్న ప్రతి ఒక్కటి అర్థం తల్లి. మీరు బాగా గమనించండి, శివుడి నడుము చుట్టూ పాముది, మన ఈ పులి తోలుది చర్మం ఉంటుంది కదా, దాన్ని బాగా గమనించండి. దాని చుట్టూరుగా ఇంకొకటి ఉంటుంది, ఏనుగు చర్మం కూడా ఉంటుంది. ఈ యొక్క గజావాహరుణ్ణి కూడా చంపింది పరమాత్ముడే. అహంకారంతో ఎవరైతే ఉన్నారో ఆయన చంపుతాడు ఈ తండ్రి చంపిన తర్వాత క్షమాభిక్ష ఏదైతే చూడమ్మా, మన మానవ జన్మలో మీరు బాగా తెలుసుకోవాల్సిందంటే ఒక వీరుడు ఒక యుద్ధ సమయంలో నన్ను క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి అన్న తర్వాత తల నరకరు, అంటే చనిపోయినట్టే. తల నరికితే అది విలువ వేరు. అయితే శివుడు చేసేది కూడా క్షమాభిక్ష. ఎప్పుడు అడుగుతారా ఈ మానవులు నేను క్షమించడానికి అని. అయితే ఈ
రాక్షసుని సంహరించేటప్పుడు క్షమాభిక్ష అడిగినప్పుడు ఇక పైన మీరు నాతో పాటే ఉండాలి అన్న, నేను మీతోనే మీ సేవలోనే ఉంటా అన్నప్పుడు ఆ యొక్క గుర్తుకి ఆయన చర్మాన్ని చుట్టుకుని ఉన్నాడు. అలాగే వినాయకుడిని కూడా తండ్రి యుద్ధం చేసి ఏం చేశాడు, మళ్ళీ పుట్టించుకున్నాడు కదా. అంటే మహానీయుడు ఏం చేస్తాడంటే అన్ని ఎగ్జాంపుల్స్ చాలా దగ్గరగా పెట్టాడు. దాన్ని అర్థం చేసుకోవడమే చాలా చాలా కష్టం. శివపురాణంలో మాకు బాగా నచ్చింది ఏంటంటే అమ్మ, తండ్రి పార్వతీమాతని ప్రేమతోనే వివాహం చేసుకోవడం. ఎన్ని కష్టాలు తల్లి దక్షయజ్ఞం చెప్తే వినకుండా వెళ్ళిన తర్వాత తల్లి యొక్క వివరణ కూడా చాలా గొప్పది. మీరు అన్న విషయం చెప్తున్న సందర్భం వచ్చిందంటమ్మా, దక్షయజ్ఞం జరిగేటప్పుడు ఒక ఆహ్వానం రాలేదని తల్లి వెళ్తున్న సమయంలో తండ్రి ఆపుతాడు కదా. ఆపినప్పుడు కూడా తల్లి అనే మాట ఏం తెలుసా అమ్మ, ఓ మహానీయ పరమేశ్వర, నా అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత నా తల 108 ముక్కలైనా సరే నీకు ఒక పిసరెత్తు విలువ తగ్గి పని చేసి రాను అన్నందుకే నా తల్లి తిరిగి రాలేదు. ఒకవేళ నా తల్లి తిరిగి వచ్చినుంటే దక్షుడు వద్దన్న తర్వాత పరమాత్ముడు విలువబోయేదిగా. కాబట్టి తల్లిని పోతూ పోతూ ఏమన్నాడు, పార్వతి వలదు 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 అని అన్నాడు. తిరుమని పేరంటానికి వెళితే నీవు తిరిగి రాకపోవచ్చు అంటే, నేను తిరిగి రాకపోయినా పర్లేదు కానీ నన్ను నమ్మిన నా పెనిమిటి విలువని తగ్గించను అని అన్నాడు. అమ్మ వెళ్ళి తిరిగి రాలేదు. ఆ 18 పీఠాలకి ఈరోజు అధిపతి అయ్యింది. తర్వాత నా తండ్రి వెళ్ళేసి కోటప్ప కొండ ఎక్కి కూర్చొని మళ్ళీ నా తల్లి గౌరీ ఇంట్లో పుట్టి, గౌరీంటాకు ఈరోజు పెట్టుకుంటున్నాము కదా, గౌరీ మాతలాగా మళ్ళీ పుట్టిన తర్వాతే మళ్ళీ ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ నీ పార్వతి, నేను పరమేశ్వరుని అని చెప్పలేడు. మళ్ళీ ఇష్టంగానే ఆవిడని పూజ చేసుకున్నాడు. అంతకంటే త్యాగాన్ని మరి పరమశివుడిని మేము ఏ విధంగా ఇష్టపడాలి. కాబట్టి ఏంటంటే అమ్మా, ఈ దేహం అంతా అలా ఉండడానికి గల కారణం ఏంటంటే అది ఒక చిన్న అణువులం. మనం ప్రయత్నమే మనం బలంగా చేసుకుంటూ పోతేనే కదా పరమాత్ముడు చేసిన ఆజ్ఞ చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకని మాకు శివపురాణం అంటే అంత ఇష్టం. భగవద్గీత కూడా చాలా ఇష్టమే, కానీ భగవద్గీత రాసింది మానవ శరీరానికి. శివపురాణంలో దేవాది దేవతల నుంచి మానవుల గురించి, దేవీ పురాణం అష్టాదశ శక్తి పీఠాల గురించి, ఇలా 18 పురాణాల్లో రాసింది ఏంటంటే అమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవుడు ఏ విధంగా ఉండాలో రాసింది. మరి ఏ పురాణాలు చదివి మానవుడు ఏ విధంగా ఉన్నాడు? కాబట్టి సాధువులమైన మేము కనీసం ఉండే ప్రయత్నాల్లో ఉన్నాం. మీ జీవన శైలి చెప్పండి. జీవన శైలి చూడమ్మా, ఉదయాన్నే లేచిన తర్వాత పూజలు చేసుకోవడం, ఖచ్చితంగా అఖండ జ్యోతి పెడతాం. అఖండ జ్యోతి పెట్టిన తర్వాత 2 మాణిక్యాలు పెడతాం, 3 దీపాలు పెట్టుకోవడం, పూజలు చేసుకుంటున్న తర్వాత అమ్మ కొత్తగా వివరణలు ఏంటంటే ఒక శ్లోకాన్ని నేర్చుకుంటూ రావాలి. ఏదైనా కొత్త శ్లోకం వచ్చింది. ఇంకోటి ఏంటంటే అమ్మ, ఒక శ్లోకాన్ని చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకునే తత్వం చాలా తగ్గింది ఈ రోజుల్లో. మీరు బాగా గమనించండి అమ్మా, నేను చెప్తున్నాను కానీ చాలామంది ఏదైనా కాంట్రవర్సీకి రావచ్చు. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు కానీ మంత్రాలకు అర్థాలు తెలియదు తల్లి. ఇక్కడ వేద పాఠశాలలో చాలామంది పిల్లలకు అలా ఉంది వ్యవహారం. మంత్రాలు చదివేస్తున్నారు వాళ్ళు, కానీ ఆ మంత్రాలకి ఉచ్చారణ అర్థం తెలియట్లేదు. గబగబా చదివేస్తారు ఒక యజ్ఞం ముందు కూర్చొని. ఆ మంత్రానికి ఆ ఉచ్చారణ అసలు యజ్ఞానికి ఉన్న విలువ ఏమిటో తెలియదు, ఎందుకంటే ఇదంటే బై హార్ట్. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, గురుస్థానానికి విలువ పోతుంది అక్కడ. ఒకప్పుడు చూడండి, యజ్ఞం చేయాలి అని అంటే అమ్మ, పెద్ద వాళ్ళు మునీశ్వరులు కూర్చున్నప్పుడు చేస్తే ఆయన గారు గట్టిగా అరిసేవాడు, అగ్ని ఎందుకు వస్తుంది ఇక్కడ అని, ఆకాశం వల్లే ఎందుకు సాధ్యమవుతుంది ఇలా చెప్పేవాడు. ఇలా లేరు కదా ఈ రోజుల్లో. కాబట్టి ఏంటంటే మంత్ర ఉచ్చారణ అనేది ఎలాంటిదంటమ్మా, మీరు అడిగారు నన్ను, చాలా మంది గమనిస్తున్నారు. మీరు ఒక ప్రశ్న అడిగితే నేను 4 ఉదాహరణలు చెప్తున్నాను. అది ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, మనం చెప్పడం ముఖ్యం కాదు, అవతల వ్యక్తికి అర్థమయ్యే పద్ధతి ఏ విధంగానైనా వెళ్ళాలి. చాలా మంది మొన్న ఒక అతను అడిగాడు, స్వామి ఒక్కటి చెప్తే మీ దగ్గర 20 ఆన్సర్లు ఉన్నాయి, చాలా మంది వస్తారు వాడి దగ్గర ఒక ఆన్సర్ ఉండదు అంటాడు. అంటే అవతల వ్యక్తికి అర్థం చేయడమే గురు లక్షణం. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడానికి. మళ్ళీ మా జీవిత సాధన ఏంటంటే అమ్మ, ఒక మనిషి జీవితం మొత్తంలో చేయలేని పని ఏం తెలుసమ్మా, సాధించలేడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇహలోక పరలోకములో ఏ లోకములో ముల్లోకాధిపతి అయితే కూర్చొని ఉన్నాడో ఈ లోకాలలో ఒక మానవుడు చేయలేని పని సాధించలేడు. ఏదో ఒకటి తక్కువే ఉంటుంది. కాబట్టి ఈ సాధించేది ఏందనేది తిరుగుతున్నాం. అదే ముఖ్యమైన స్థాయి. ఒక సాధు లక్షణంలో నేను తిరిగేది కూడా అదే. అడుగుతూ ఉంటారు చాలామంది, ఓ గలగలగలగలగల ఏదో చెప్పేస్తాడు ఈయనకి ఏందని. అంటే మరి అది ఎన్ని బాధలు అయితే మరి అవతల వ్యక్తిని మార్చగలం. ఇప్పుడు ఎంతోమంది వచ్చారమ్మా, ఆవిడ మారి సంసారం, ఒక అమ్మాయి వచ్చింది 6 నెలలు మా భర్త లేడు అన్నది, కొన్ని వివరాలు వచ్చిపోయింది. ఇప్పుడు భర్తతో ఉంటున్నావమ్మా, నేను కొడుతున్నాడంటే ఇప్పుడు కొట్టినా కూడా నేను తట్టుకుంటా అంటుంది. ఇంతకు ముందుకు ఏమైంది, బయట ఒక మనిషి వచ్చేసి భర్తను వదిలిపెట్ట వచ్చినప్పుడు ఈమెకి గుండె గుచ్చుకునేది. ఇప్పుడు గుచ్చుకోవట్లేదు, ఎందుకంటే ఇంట్లో ఉంది కదా. నేను అనేది అదనమాట. నరకమైన స్వర్గమైన ఇల్లే, దాన్ని వదిలిపెట్టి బయటకు నువ్వు ఏ స్వర్గాన్ని ఎన్ని రోజులు చూస్తావమ్మా. ఈ సాధనలో తిరుగుతున్నాం. మా జీవిత లక్ష్యం ఏంటంటమ్మా, 11, 9, 12 ఈ లక్ష్యాలు పెట్టుకుంటా. 7, 7:30 తర్వాత మళ్ళీ కూర్చుంటా, ఒక బుక్ పట్టుకొని మళ్ళీ చదువుతా. ఇవేమి కుదరని సమక్షంలో పెద్దగా పాటలు పెట్టి కూర్చుంటా, శివుడి పాటలు అంతే. ఇంకా ఏదో ఒకటి అయితే వినాలి కదా.
మనసుని అంతకు మించి ఇంకా వేరే ఏ అంతఃకరణంగా ఆలోచనలు లేవు నా తల్లి. నేను కూడా అక్షరాల 5 మంది పిల్లల్ని కన్నాను నా భార్యతోని. కాబట్టి ఆ పరమాత్ముడు కడుపు నిండా అనుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. 3 బిడ్డల్ని 2 కొడుకులు కన్నాను నేను. అది అంత ఆశ. ఇప్పుడు జీవితంలో ఫైనాన్స్ పరంగా కూడా కొంచెం స్ట్రగుల్స్ అనేవి తగ్గినాయి. అన్ని విషయాలు ముందుకు వెళ్ళాం. ఇప్పుడు ఉన్నదల్లా ఒకే ఒకటి, కడుతున్న మహానీయుడు కేదార్నాథ్ ఆలయాన్ని కట్టే ఆ భాగ్యాన్ని రుద్ర ఏ విధంగా నీవు ముగిస్తావంటే, ఎందుకు నేను ఇక్కడ కట్టాలి అని అన్నప్పుడు పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఒకటి, మరణాలని నేను ఆపుతాను నీవు హైదరాబాద్లో కేదార్నాథ్ ఆలయాన్ని కడితే. అంటే అది ఎలా సాధ్యం అంటే, ప్రేమ, ఇల్లు, సంసారాన్ని వదిలి నన్ను చూడడానికి వస్తున్న వాళ్ళు అక్కడ ఉన్న ప్రకృతికి బలవుతున్నారు కదా, ఇకపై మరణాలని ఆపుదామని అన్నారు. అంటే దాని అర్థం ఏంటమ్మా, మేము ఇక్కడ కడుతుంది గుడి కాదు, మానవుల ఆయుష్ని కడుతున్నాం. కాబట్టి ఏంటంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కొండల్లో. ఇక్కడ నేను ఇప్పుడు కడుతుంది జగద్గిరి గుట్టలో. అయితే ఇప్పుడు అక్కడ కొండలు మంచు కొండలు అన్ని, కేదార్నాథ్, ఉత్తరాఖండ్. మేము ఇక్కడ పరమాత్ముడి ఆజ్ఞ తీసుకున్నది అంటే అంతటి చల్లటి సంసారాలు రావాలి. ఒక ప్రశ్న అడిగింది ఒక అమ్మ నన్ను, అక్కడంతా కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, మంచు ఉంటుంది కదా స్వామి, మీరు ఎలా కడతారు, ఆ యొక్క నమూనా రావచ్చా అని అంటే, ఆ చల్లని ధనం వచ్చేసి కుటుంబాల్లో వస్తే చాలమ్మా, ఆ చల్లదానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే ఆ అమ్మ చాలా రియలైజ్ అయింది. నిజమే స్వామి అన్నాడు. కుటుంబాలు బాగుంటే ఎక్కడ చల్లగా ఉంటే ఈ కేదార్నాథ్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది తల్లి. ఇక్కడ మేము కట్టడానికి కారణాలు ఉన్నాయి. గురుగారు మరొక ప్రశ్న అండి, అడగండి. గురుగారు, ఇప్పుడు జయగిరి గుట్టలో కేదార్నాథ్ ఆలయం నిర్మించబోతున్నాం అన్నారు కదా. అవును స్వామి. మీరు భక్తుల సహకారంతో నిర్మిస్తురా, మీరు ఓన్ డిసిజన్ ఇది? వాస్తవమే మిత్రమా, మేము సొంతంగా ఎంత బడ్జెట్లో నిర్మిస్తున్నారు? వాస్తవం. ఇప్పుడు గుడి కడుతున్నాం అన్న తరుణం సంవత్సరం నుంచి మొదలైంది. అప్పటి నుంచి భిక్షాటనకి వెళ్తూ ఉన్నాం. గతంలో కూడా మీకు చెప్పాను, ఎక్కువ శాతంగా నేను భిక్షాటనలో ఉంటాను. భిక్షాటనలో ఉన్నప్పుడు చాలామంది సహకరణ ఇచ్చారు. గుడి కట్టడం మొదలు పెడితే మేమందరం వచ్చి మా వంతుగా చేస్తామని. ఈ తరుణంలో ఒక ముస్లిం వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, నాకు ఎప్పటి నుంచో గర్భగుడి, ఈ గుడికి సంబంధించి శివాలయం విషయంలో ముందుకు రావాలని ఉంది స్వామి, మేము ఆంధ్రాలో ఉంటాం కానీ ఇక్కడికి వచ్చామనంటే, ఆయన గారు సుమారు 6 లక్షల విషయానికి వచ్చి గర్భగుడి అంతా ఆయనే కట్టిస్తున్నాడు. ఇలా చాలామంది మాటలు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా గుడి పనులు మొదలు పెట్టలేము, ఇంకొక నెల పడుతుండొచ్చు. భక్తులు ఇచ్చిన దాన్ని మాత్రమే స్వీకరించి కట్టాలనేది మా కోరిక. మళ్ళీ నేను ఆ వీధుల్లోనే భిక్షాటన చేస్తాను. ఇప్పుడు నేను చాలామందికి తెలిసింది కూడా ఆ వీధుల్లో ఏంటంటే, భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బుని గుడికి కడతాను అని నిర్ణయం తీసుకున్నా. ఒక్క రూపాయి కూడా నేను ఇంతవరకు సొంతంగా పెట్టి ముందుకు తీసుకెళ్ళాలి. నేను సుమారు 5 కోట్లు నుంచి 8 కోట్ల వ్యవధి రాయితోనే కడుతున్నాము. అది ఆ రాయితో కడుతున్న దానికి కూడా శంకర, సుమారు నాకు తెలిసి ఒక 1000-1500 మంది సహకరిస్తామని ముందుకు వచ్చారు. ఇంకా అక్కడ స్థలం గురించి కొద్దిగా ఈ మధ్య గొడవ జరిగింది. ఇక్కడ గుడి కట్టకూడదు, మీరు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు. అయినా కూడా శివుని గుడిని ఆపే తరుణాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాం. భక్తులు ఇచ్చిన ఒక విరాళం అడిగింది కూడా 11 రూపాయలే. ఇదే స్టూడియోలలో నేను చాలామంది చెప్పాను, 11 రూపీస్ ఒక వ్యక్తి నాకు సహాయం చేస్తే నేను గుడి కట్టే పని నాకు అయిపోతుంది. అక్కడ ఆ పుణ్యాన్ని మరో జన్మకైనా నేను ఇచ్చుకుంటానని చెప్పాను. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదన్నప్పుడు, ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న పాండవులు కట్టిన ఆ గుడిని నేను ఇక్కడ హైదరాబాద్లో కడుతున్నా అంటే దానికి బలమైన కారణం ఉండవచ్చు. అదేంటో కానీ శంకర, మీరు అడిగిన ఆ ప్రశ్నకి చాలామంది రెస్పాన్స్ గుడి విషయంలో ఇచ్చారు. శివుడి గుడి కట్టడం అంటే స్వామి, మీరు ఆ మధ్య పోలీస్ స్టేషన్లో గొడవ అయింది, ఇన్ని గొడవలు అవుతున్నాయి కానీ గుడి గురించి మాత్రం ఎక్కడ మీరు తగ్గట్లేరు కదా. ఈ శివుడి గుడి కట్టాలి అని అంటే ఇన్ని అవమానాలు భరించక తప్పదు కదా అని అన్నారు. ప్రతి భక్తుడు ముందుకు వచ్చాడు. గత 15-20 రోజుల నుంచి కూడా ఏమంటున్నారంటే, ఒకసారి మీరు గుడి మొదలు పెడితే మిగతా పనులన్నీ మేమే చూసుకుంటామన్నారు. కారణ జన్ములని పరమాత్ముడు పుట్టించాడనే మా ఆలోచన. కాబట్టి అంటే భవతి భిక్షాందేహి అని ప్రతి గడపకి వెళ్ళి అడుగుతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా నేను ఏంటంటే ప్రతి సోమవారం రోజు భిక్షకు వెళ్తాను. వెళ్ళినప్పుడు జరిగే విషయంలో ఏంటంటే, ఈ మధ్య కొంతమంది గుర్తుపట్టి, స్వామి మేము గుడి దగ్గర పెద్ద సహాయంగా ముందుకు వస్తామని. ఆంధ్రాలో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, 41 క్వింటల్ల బియ్యం ప్రతి 3 నెలలకు పంపుతా స్వామి, మిమ్మల్ని చూస్తే అసలు మీ మాటలు ఏంది స్వామి, అసలు ఆ త్రిశూలం పట్టుకొని మీరు మాట్లాడితే మాకు ఇక్కడ మా కుటుంబం అంతా చూస్తాం స్వామి మీ వీడియోస్ అని అంటే, ఆ ఒక్క కలయిక నేను కలిగించగలిగాను. ఎక్కడో ఆంధ్రాలో వైజాగ్లో ఉన్న అతనమ్మ, నిత్యం అన్నదానానికి నేను పంపుతాను, మీకు ఏదైనా సరే, నా కాళ్ళు బాగలేవు కానీ నేను వస్తాను స్వామి అన్నారు. అలాగా ఒక్కొక్క వ్యక్తి 15,000, ఇంకొక వ్యక్తి 1,00,000 రూపాయలు, ఇంకొక వ్యక్తి 5 లక్షలు, వీళ్ళందరూ మాటలు ఇచ్చి పెట్టారమ్మా. వాళ్ళనే మాట ఏంటంటే,
కేదార్నాథ్ లాంటి ఒక ఆలయానికి మా జన్మలో మేము వెళ్తాం అనుకోలేదు స్వామి. ఆ గుడి మీరు ఇక్కడ కడుతున్నారు అని అంటే మీరు ఎంతటి శివుడి ఆజ్ఞలో ఉన్నారని మాకు చాలా మంది అర్థమవుతుంది. కోరిక అక్కడికి వెళ్ళి కోరిక. దర్శించుకోవాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళమ్మ మళ్ళీ తిరిగి రావాలని కోరుకోరు. ఇంకోటి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మీరు గమనించి చూస్తే అమ్మ అక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలని అరికట్టే ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఇక్కడ చేసి తీరుతాము. ఒక మాట మేము ఏంటంటే అమ్మ మేము గర్వంగా కూడా చెప్పవచ్చు, చాలామంది అహంకారం అన్నా కూడా ఎవరు ఏది చేసినా కూడా శివరుద్ర కట్టే ఆ కేదార్నాథ్ గుడిని ఆపడం మాత్రం నేను చేయను. వస్తారు ఇప్పుడు ఒక గుడి కట్టాలి అంటే ఎంతమంది మనకి అగెనిస్ట్గా రారు తల్లి. ఇవన్నీ మనం ఆలోచించేది ఏంటంటే ఓ ఏనుగు పోతున్నప్పుడు చిన్న చిన్న చీడ పురుగులని లెక్క చేస్తే ఆ ఏనుగు పోదు, మరి ఆ పురుగులు దాని తొండంలోకి వెళ్ళి ఏనుగుని పడుకోబెడతాయి. కాబట్టి మన దారిలో మనం వెళ్ళాలి. ఆ దారిలో వెళ్ళేటప్పుడు పంది అయినా సరే దానిపైన మనం ఎక్కి మన యొక్క గమ్యాన్ని చేరాలి. అంతేగాని పంది మీద ఉన్నాను కదా అని ఆలోచిస్తే నువ్వు కూడా పందివే అవుతావు. చాలామంది మమ్మల్ని తప్పుతో పట్టించి డబ్బుల గురించి గుడి గురించి వ్యతిరేకరించి మాట్లాడుతున్నారు. అయినా కూడా మేము ఎక్కడ ఇంత కూడా అవమానాన్ని ఎదగాలి. మహానీయుడు మహాముఖంటి అన్నపూర్ణేశ్వరి మాత శరీరంలోనే ఉండగానే భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. ఆయన్ని అడుగుతున్నప్పుడు ఆయన భక్తుడిని నేనెంత అవమానాలు పడకపోతే గుడికి విలువ ఎలా వస్తుంది? ఈ భూమండలంలో ఏ గుడి ఉంది చెప్పండి? ఒక సహాయం చేయకుండా కట్టిన గుడి ఏ గుడి లేదు. ఒకప్పుడు త్యాగమే గుడి, ఒకప్పుడు చేసిన కలెక్షనే గుడి కదా. కాబట్టి ఆ గుడిని మీరందరూ కూడా రావాలి. మరోసారి కూర్చొని కేదార్నాథ్ ఆలయం దగ్గరే కలిస్తే ఆ కారణంతో వచ్చిన ఈ శరీరం ఆ కారణంతోనే ఉండాలని అందరి ఆశీర్వాదం సౌభాగ్య బలం రావాలని కోరుతున్నాం. మిత్రుడు అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే బలమైంది. చాలామంది ఏంటంటే గురువులు గుడి పేర్లు చెప్పి డబ్బులు తీసుకుంటారని. ఇక్కడ ఏంటంటే డబ్బులు తీసుకునే తరుణం అనేది గుడికి ప్రత్యక్షంగా కనబడితేనే నమ్ముతారు. ఎన్ని రోజులు వేస్తుండొచ్చు డబ్బులు వేస్తే? సుమారుగా ఎంత ఖర్చు అవ్వచ్చండి? 5 కోట్ల నుంచి 8 కోట్ల వ్యవధి కంప్లీట్గా రాయి. ఆ రాయికి ఏంటంటే అమ్మ అది సుమారు 3,000 2,005 సంవత్సరాల పైన ఉంటుంది రాయి. అది ఆ రాయితో కట్టకపోతే ఏమవుతుందంటే అమ్మ ఆ గుడి శివరుద్ర కాలం చేయగానే గుడి కాలం చేసేస్తుంది. ఎందుకంటే ఆ ఇటుకకి విలువ లేదు. అలా శిల్పులతోనే ఆలోచన చేసి పెట్టాం, శిల్పుల్ని మాట్లాడి పెట్టాం. ఒక గజవాహనుడిని తీసుకొని వస్తున్నాము ఎక్కడో కేరళ ప్రాంతం నుంచి అంటమ్మా. నా తండ్రి మహాముఖంటికి ఈ గజవాహనం తిరగడం అని అంటే ఎంతటి ఇష్టం మీరు ఆలోచించండి. ఎక్కడైతే గుడిలో ఏనుగు ఉంటుందో అమ్మా ఆ గుడి చాలా 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 లక్ష్మీ స్వరూపాన్ని సంపాదిస్తుంది. అది చాలా విలువైనది. ఆ ఆలోచన కూడా అమ్మ మేము ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విషయాన్ని సేకరిస్తూ వస్తున్నాం. 2 జంట నాగులని ప్రతి పౌర్ణమికి పరమాత్ముడి ఆజ్ఞ ద్వారా కుజదోషం పాములకు సంబంధించిన ఏదో దోషాలు ఉంటాయో తల్లి, పిల్లలు కాలేరని పెళ్ళిళ్ళు కాలేరని ఆ 2 జంట నాగులు ఆ పౌర్ణమి రోజు ఆ శివలింగాన్ని చుట్టుకొని ఉన్నది చూస్తే చాలమ్మా ఆ పుణ్యం నుంచి బయటపడతారు. ఆ రోజు నేను ఖచ్చితంగా తీసి చూపించి మళ్ళీ నేను వస్తాను ఇక్కడికి. అదే మా యొక్క లక్ష్యం తల్లి. మా కంఠంలో ప్రాణం ఉండగా నన్ను ఎవడో ఆపలేడు. అక్కడ ఆపుతారు మాటల ద్వారా, చేతుల ద్వారా ఆపడానికి కూడా రావాలి కదా. పరమాత్ముడి ఆజ్ఞ లేని గుడి కడతాం మా తల్లి. కాబట్టి ఏంటంటే శివుడి ఆజ్ఞ ఏ విధంగా ఉన్నదని చూస్తున్నాం. కాలుకి యాక్సిడెంట్ అయింది ఆ మధ్య, 2 నెలలు ఇంట్లో పడుకున్నాను. అయినా కూడా చాలామంది అన్నారు గుడి కడుతున్నాడు అన్నాడు, కాలుకు దెబ్బ తగిలింది అన్నారు. రేవంత్ రెడ్డి గారిని కలిసి వస్తూ ఉంటే ఆ రోజు క్యాన్కి యాక్సిడెంట్ అయింది, అవమానించారు. కుంటుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు అన్నారు. కాలు తగ్గిందిగా, అదే కుంటుకుంటూ ఆ గుడి దగ్గరికి పైన వచ్చి కూర్చున్నాను. అక్కడ నేను కూర్చుంటే అమ్మ అదేమో లక్ష్యము, మరి గొప్పగా అని చెప్పొద్దు. నేను గుడి దగ్గర కూర్చుంటే అమ్మ 200, 100, 150 పైన మంచి పైకి వస్తారమ్మ భక్తులు. ఎక్కడి నుంచి వస్తారు ఎలా వస్తారు అని కానీ పోయే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి వెళ్తారు. అంటే చూడండి ఆ తరుణం అనేది ఆ యొక్క స్థలానికి ఉంటుంది. అది స్థలం అనేది అంత గొప్పది కదమ్మా. అలా పరమాత్ముడి ఆజ్ఞని మీ అందరి మాటలో కాదు చేతుల ద్వారా ఆశీర్వాద బలం వస్తేనే ఈరోజు శివరుద్ర సాధువు కట్టే గుడి శాశ్వతంగా రాబోయే తరాలకు ఉపయోగపడేది. గుడి అంటే అదే కదా తల్లి. గురువుగారు మరొక ప్రశ్న అండి, మీ ప్రశ్న అడగండి. గురుగారు నమస్తే, నా పేరు సూర్యని. ఇందాక మీరు అన్నారు కదా గురువుగారు, శివుడు పార్వతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని. ఇప్పుడు ప్రేమని మీరు సమర్థిస్తారా? నేను అడిగిన బలమైన ప్రశ్నకి మనం కలియుగం మొదల్లో ఉన్నాము కాబట్టి ఏం చెప్పవచ్చు అంటే మిత్రమా, అక్కడ త్యాగం కనబడింది 2 సార్లు, ఇక్కడ త్యాగం కనబడట్లేదు. సమర్థించడానికి మేము మొదటే ఉన్నాం. పెళ్ళిళ్ళు చేయడం ఇక్కడ ఘనమైన మాటలు కాదు శంకర. కుటుంబాన్ని, సౌభాగ్యాన్ని, గుణవంతులని మనం వారిని సిద్ధం చేయడం. ఇప్పుడు కష్టసుఖాలు లేనిదైతే జీవితం లేదు కదా, మనకు తెలుసుకోవాల్సింది. ఇక్కడ కష్టం రాగానే మనం వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొంచెం క్షణిక నిర్ణయాలలో కొంచెం హయ్యర్ స్టెప్ తీసుకుంటున్నాం కదా. ప్రేమని సమర్థించేది ఎక్కడంటే మిత్రమా, ఎన్ని కష్టాలు ఉన్నా ఒకరిని ఒకరు వదిలి వెళ్ళకూడదు. ఇప్పుడు నీవే ఎవరినైనా పెళ్లి చేసావనుకో మిత్రమా, గుడిలో కానీ ఎక్కడైనా కానీ, వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే నీకు విలువనా? లేకపోతే 2 నెలలకు 3 నెలలకు వాళ్ళు విడిపోయారే అనుకుందాం మిత్రమా, ఆ తల్లిదండ్రులు పెట్టే శాపాలు నిన్ను ఎంత ఇబ్బంది పెడతాయి. ఈ యొక్క తల్లిదండ్రులు ఎంత
కుటుంబం ఇద్దరు నుంచి పెడతారు కదా, అలాంటిదే మనం చేస్తున్న పొరపాటు ఇక్కడ. నిజమైన నిర్ణయం ప్రేమికులు తీసుకుంటున్నారు ఇక్కడ, కానీ భవిష్యత్తు ప్రణాళికలు వాళ్ళవి బలంగా లేవు. ఎందుకు లేవు అనంటే, ఒకటి వాళ్ళు చదువుకుంటున్న సమయంలో తీసుకున్న నిర్ణయం, ఒకటి ఎక్కువ సమయం వీళ్ళతో గడపడం, రెండు ఈ రెండింటి నుంచి తప్పించుకోవడానికి మూడోది డబ్బులు. అయితే ఈ డబ్బులు వచ్చినాక చేసేది ఏం తెలుసా మిత్రమా, మద్యం సేవించేసి ప్రేమ గురించి గొప్పగా చెప్పడం. ఇలా 4 ఉన్న వ్యత్యాసంలో ఒక ప్రేమని ఏ విధంగా మనం సమర్థించి ముందుకు తీసుకెళ్ళాలి? ఇల్లు కాపాడుకోవడానికి పచ్చడి మెతుకులు, అంటే పచ్చడి మెతుకులైనా ఒక గంజి నీళ్ళు తాగినా ఈయన నావాడు అని చెప్పుకునే ఏ స్త్రీ, ఈమె నా భార్య అని చెప్పుకునే ఏ పురుషుడైనా నీవన్న సమర్థనకి అర్హతను సంపాదించగలుగుతారు. భార్య వెళ్ళిపోగానే ఏదైనా అమ్మగారింటికి కానీ ఇంకెక్కడైనా ఇదే పురుషుడు ఈడనే ప్రేమించిన ఈ వ్యక్తే పరసరీ వ్యామోహంలో ఉన్నాడు. ఇక్కడ ప్రేమకి విలువ ఉందంటారా? అదే స్త్రీ ఒక భర్త గురించి అమ్మగారింటికి వెళ్ళి చాలా తక్కువ చెప్పేస్తుంది. భర్త గురించి తాగొస్తాడు, తింటున్నాడు, కొడుతున్నాడు, చేస్తున్నాడు. అదే నా భర్త ఇలా ఉన్నాడు, ఇంకొంత రోజుల్లో మారుతాడు అని అంటే ఆ మాట ఈ మాట ఏదో ఒక నోట ఈయనకైతే చెవులో చేరితే ఎంత ఘనంగా ఉంటుంది ఆయనకు ఆలోచన, అయ్యో నా భార్య నా గురించి ఆలోచిస్తుంది కదా అని. ఇక్కడ వచ్చిన విషయం అదే మిత్రమా, నువ్వు అన్నది సమర్థన రావాలి అంటే మొదట నీవు సర్దుకుపోవాలి. సర్దుకుపోవట్లేదుగా ఇక్కడ. 6 నెలలకి ఆ ప్రేమ వివాహం ఎక్కడికో విచ్చలవిడిగా అయిపోతున్నది. అప్పటికి పెద్ద మనుషులు ఏమంటారు మీరు అన్న విషయం, ప్రేమ వివాహంలో బాగుంటే చాలు అంటారు. మొదట నేను కొట్టినా తిట్టినా కూడా. ఇక్కడ బాగా ఉండట్లేరు గత కొన్ని తరాల నుంచి. సమర్థన నా తల్లి పార్వతి పరమేశ్వరుల గురించి నీవు అడిగావు కాబట్టి నీకు విషయం ఏం తెలుసా మిత్రమా, నా తల్లిని అక్కడ త్యాగం చేసి నా తండ్రి పేరు ఒక చిన్న అణువు కూడా పాడు కానియలేదు, అగ్గిలో కాలిపోయింది. ఇక్కడ నా తండ్రి మళ్ళీ నేను కళ్ళు తెరిస్తే నా పార్వతినే చూడాలని ఒక జన్మపై నుండి పోయాడు. ఆ త్యాగం ఎక్కడ? మరి ఈ త్యాగం ఎక్కడ? మరి గంగామాతే ఉందిగా, మరి గంగతో నా తండ్రి పిల్లల్ని కనలేడెందుకు? ఆలోచించు నీవు మాటలో నీవన్నది. త్యాగం అనేది ప్రేమ అవతల వ్యక్తికి ఎంత కష్టం వచ్చినా ఒకరి విలువని ఒకరు తగ్గించుకోకపోవడం. ఇక్కడ ఏమవుతుందంటే ఒకరి విలువని ఒకరు తగ్గించుకోవడం వల్ల నీ ఇంట్లోనే నీ పక్కనే ఉంటుంది ఒక షార్ప్ వెపన్. అంటే 2 సైడ్స్ ఉన్న ఒక చాకు 2 సైడ్ షార్ప్ ఉంటుంది. నువ్వు ఇటు పోయినా గెలవలేవు, ఇటు పోయినా గెలవలేవు. అక్కడ ఏమైంది తెలుసా మిత్రమా, నీతో నాకు వద్దు ఇంకా అన్నారు. ఎందుకు అంటున్నారంటే పెళ్ళికి ముందు ప్రేమ వివాహం అనేది ఎలా ఉంటుందంటే మిత్రమా, ఎక్కువ కలవడం, ఇండివిజువాలిటీ తీసుకుంటారు కదా, ఫ్రీడమ్ కలవడం, శారీరకంగా కూడా కలిసిపోతారు. పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ వాళ్ళకి చాలా 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 పాతగా కనబడతాయి. కొత్తగా కనబడేది కేవలం నీవెంత నేనెంత, అలా వచ్చిన తరుణం ఏది. అందుకే అటేడు తరాలు ఇటేడు తరాలు 13వ ఏటని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి ఈయనే నీకు ప్రత్యక్షంగా దేవుడు అని చెప్పినప్పుడు ఆ బిడ్డ అన్ని కళలు ఆయన మీద కంటది కదా, పెనిమిటి ఏమన్నా కూడా కొద్దిగా సిగ్గుతోనో లేకపోతే బాధతోనో కడపలో కూర్చొని ఏడ్చేది. ఇక్కడ అలా కాదు శంకర, అందరం దిగుతున్నాం సమాజంలోకి. నీవన్న ఆ ప్రేమను నేను సమర్థించాలి అని అంటే మొదట కారణ జన్ములై త్యాగాన్ని చేసిన ప్రతి బిడ్డ ఎందరో ఉన్నారు అలాగా. ఈ రోజుల్లో మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, మనం వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోం శంకర. చిన్న చిన్నగా లవ్ చేసేసుకొని ఎక్కడో రైల్వే ట్రాక్ లేకపోతే ఫేస్బుక్లో పరిచయం అయ్యే వాళ్ళని తీసుకొస్తున్నాం ఇక్కడికి మనం. అది కాదు, వాళ్ళని మళ్ళీ రీఇంటర్వ్యూ చేయండి ఆఫ్టర్ 3 years. నేను మళ్ళీ పెట్టిస్తున్నాను, నేనైతే ఇలానే ఉంటాను కదా. ఒకసారి ప్రేమ వివాహం చేసుకొని ఇంటర్వ్యూ కోసం ఏదో వచ్చిన వ్యక్తులని 3 years తర్వాత 4 years తర్వాత చేయండి మళ్ళీ మీరు. జీవితం బాగుంటే సరిపోదు, బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఈ వేసుకున్న అరవాటం కాదు ముఖ్యమైనది. నీవు పడుకోగానే ఇది నా ఇల్లు అని నిద్ర రావాలి. నిద్రపోవడానికి మాత్రలు వేసుకుంటారు శంకర, బాగా గుర్తుపెట్టుకో. మాత్రలు వేసుకుంటున్నారు, మద్యం తాగుతున్నారు స్త్రీలు పురుషులు కూడా. అలా చేసుకుంటున్న ఈ ప్రేమను ఏ విధంగా సమర్థిస్తావు ఈ సమాజంలో నీవు? నేను అన్నిటిది ఏంటంటే నిజంగా ఇదే సమాజంలో నిజమైన స్త్రీలు ఉన్నారు, భర్త కోసం ఎదురు చూసేవాళ్ళు. అలాంటి వాళ్ళ జీవితంలో మనం వెళ్ళి వాళ్ళతో నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళని మనం నేర్చుకోము. ఇక్కడ అట్రాక్షన్ చాలా ఎక్కువైంది కదా. ఇక్కడ ఇంటెన్షన్ అండ్ యాక్షన్. వెన్ దే వేర్ ఇన్ ది లవ్ ఇట్ ఈస్ ద ఇంటెన్షన్. ఆఫ్టర్ మ్యారేజ్ దే కమ్ ఇన్ టు ది యాక్షన్. యాక్షన్ వచ్చేసరికి ఫైనాన్స్, ఎమోషన్స్, బ్లడ్ రిలేషన్ క్యారీస్. ఇవన్నీ రాగానే భయం వస్తుంది. ఒక్కడిని ఉన్నప్పుడు కనీసం బాగుండే కదా, ఇప్పుడు మెడకు డోలయ్యింది కదా. అదే తరుణం అమ్మాయికి కూడా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మహానీయుడు నువ్వు అన్న పార్వతీ పరమేశ్వరుడు విషయం చెప్తున్నా, స్త్రీ తప్పు ఇక్కడ 99% మనం మన మనసులో పెట్టుకోవాలి. ఒక మాట అనేసిందని కొట్టేస్తున్నాం మనం, కొట్టేంత అర్హత నీకు లేదు. పురుషుడి మాటను కూడా ఆ స్త్రీ భరించాలి. పోలీస్ స్టేషన్లో ఇక్కడ కూర్చున్నారు కదా, నువ్వు అన్న ఆ సమర్థనకి విలువ లేదు ఇక్కడ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకా నేను ఇక్కడ కూర్చోడానికి గల కారణం ఏంటంటే ఇంకా మన భారతదేశంలో స్త్రీలు అమాయకులు కాబట్టి. పూజలు చేస్తున్నాం కదా, పురస్కారాలు చేస్తున్నాం కదా, అందుకనే నేను ఈరోజు కూర్చున్నావు. ఆ ప్రశ్నకి జవాబు వచ్చింది. ఒకవేళ నిజంగానే స్త్రీలు నీవన్న వాళ్ళ యొక్క స్వంత లాభం చూసుకుంటే
ఇక్కడ పెళ్ళిళ్ళు అనేటివి కావు, పెళ్ళిళ్ళు అవుతాయి. అర్థమైందా మిత్రమా? ఒకటి ఏంటంటే పార్వతీ పరమేశ్వరుడు కలయికకి నీవు అడిగిన ప్రశ్నకి మరో జన్మ ఒకవేళ ఈ 4 కాలాలైనాక మళ్ళీ పుడితే అప్పుడు నిన్ను కావాల్సుకొని పుట్టించుకొని ఈ ప్రశ్నకి జవాబు నీవే చెప్పాలి. గురుగారు మరొక ప్రశ్న అండి, మీ పేరు చెప్పండి, మీ సందేహం అడగండి. మంచి తల్లి. గురుగారు, నా పేరు లక్ష్మీనారాయణ. నా సందేశం ఏంటంటే, ఇప్పుడు అఘోరాలు శివుడిని పూజిస్తూ ఉంటారు కదా, అఘోరాలు మళ్ళీ గంజాయి కూడా సేవిస్తూ ఉంటారు. అదేనా శివుని ఆరాధించడం అంటే? వాస్తవం. ఇతిహాస పురాణాలలో అసలు అఘోరాలు ఎవరో తెలియాల్సిన సమయం ఇది. నేను ఇందాకే మిత్రుడు అడిగిన కొంచెం ప్రశ్నలకు వెనక్కి వెళ్తాం. అసలు అఘోరాల ప్రస్తావన భూమండలంలో ఏ విధంగా వచ్చింది చెప్పుకుంటే నీవన్న ప్రశ్నకి నాకు తెలిసి అక్కడే జవాబు ఉంటుంది. చూడండి, అఘోరాలు అనేవాళ్ళు ఎంతటి ఘోరాన్నైనా ధర్మాన్ని స్థాపించడానికి చేయగలరు. అంటే నీ తలని కూడా చాలా 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 సింపుల్గా తీసేయగలరు. తీసేసేటప్పుడు ఏమంటారంటే ధర్మో రక్షతి రక్షత, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అంటే అర్థమైందా మిత్రమా? నా ఇంటి ఆడపిడుచులని, నా ఇంటి గుడిలని, నా గోపురాలని ధ్వంసం చేస్తూ వచ్చిన నీ మనస్సు, నీ శరీరం ఎన్ని యుగాలైనా సరే ధర్మాన్ని కాపాడడానికి మేమున్నాము, నీ తలని కూడా తీస్తుంది ధర్మం కోసమే అని తీసి పెడతారు అక్కడ. అప్పుడు నీకేం తెలుస్తుంది? ఎవరి దగ్గరకు వచ్చావని తెలుస్తుంది, వేరే వాళ్ళ దాంట్లో అధర్మంగా వచ్చావని తెలుస్తుంది కదా. మహాముఖంటి ఏమిచ్చాడంటే అఘోరాలకి ఓ యుగములో ఆఫ్ఘాన్ దేశస్తులు మనపై చాలా దండయాత్రలు చేసేవాళ్ళు. దండయాత్రలు చేసి మన గుడులు, మన గోపురాలు, తర్వాత మన యొక్క ఆస్తులు అన్ని ఎత్తుకపోయేవాళ్ళు. ఎప్పుడు కూడా బాధ కాకపోయేది శంకర. ఓ సమయం వచ్చినప్పుడు అమ్మ ఏం జరిగిందంటే మళ్ళీ ఆఫ్ఘాన్ దేశస్తులు వచ్చారు. అలా 12 సార్లు దండయాత్ర జరిగిన తర్వాత 13వసారి మన ఇంటి ఆడపిల్లలు ఎత్తుకెళ్లారమ్మా. పైశాచికంగా వారం 10 రోజులు ఇలా వారిని శారీరకంగా ఇబ్బంది పెట్టారు. ఆ తరుణంలోనే పుట్టినవాడు ఈయన కారణ జన్ముడు దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు ఏంటంటే దత్తపురుషుడు అంటారు ఆయన దత్తత తీసుకుంటాడు ఎవరైనా శిష్యులని. దత్తాత్రేయుడు ఉన్న తరుణంలో ఈ యొక్క అరాచకాలను భరించలేకపోయాడు. ఏం చేయాలి? నేను కొన్ని ఎదుర్కొందామంటేనేమో వాళ్ళు భార్యడు ఎత్తున్నారు, త్రిశూలాలు, వాళ్ళ చేతిలో కత్తులు, గుర్రాల మీద వస్తున్నారు కదా అన్నప్పుడు ఇలా అయితే కుదరదు, నా వలే నేను చాలా మందిని సిద్ధం చేయాలి అని అఖండ భూమండలం మొత్తం ఒక ప్రకటన ఇచ్చాడు. శరీరం మీద వ్యామోహం లేని వాళ్ళు, కండ కావురం ఉన్నవాళ్ళు, ఆడపిల్లల పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, అన్నిటికీ మించి భారత భూమండలంపై ప్రాణాలను అర్పించే వీరులు నాకు కావలెను అన్నప్పుడు ఒక 1000-1500 మంది వచ్చారు. మేము వస్తాము అంటే కాపాడడానికి. మన భారతదేశాన్ని మేము చెప్తున్నది బాగా గుర్తుపెట్టుకోండి. అలా వచ్చినప్పుడు 500 మందిని ఆయన గారు సేకరించగలిగాడు. వచ్చిన వాళ్ళందరూ మనం ఫిల్టర్ చేస్తాం కదా ఒక ఇంటర్వ్యూ లాగా. అలా చేసినప్పుడు వాళ్ళకి 12 సంవత్సరాల శిక్ష ఇచ్చాడు శంకర. శిక్ష ఎలా ఇచ్చాడంటే మొదట రాగానే కేశఖండన, ఈ గుండు అంటాంగా, అది చేసి ఒక స్త్రీకి సంబంధించిన గొప్పతనం, సంస్కృతి, మన యొక్క గొప్ప విలువలు, భారతదేశ చరిత్రలు, దైవానికి ఉన్న శక్తులు ఇలా చెప్తూ 12 సంవత్సరాల వ్యవధిలో లాస్ట్కి ఏ రోజైతే ఆ శిక్ష ఈ రోజుతో నీకు పూర్తయింది అని అన్నప్పుడు ఏం చేస్తారంటే మిత్రమా, 3 కుండలను ఇలా పెట్టి ఇటొకటి అటొకటి నెత్తిపైన ఒక కుండ పెట్టేసేసి ఈ కుడికాలు ఎడమకాలుపై ఇలా పెట్టి నిలబడతాం. అక్కడక్కడ శివుడు ఉంటాడు, మీకు గుర్తుందా, నిలబడి మన విగ్రహాల్లో చూస్తుంటాం. అలా ఉన్నప్పుడు ఇప్పుడు నా త్రిశూలం అంతా ఉన్న ఒక కట్టె తీసుకొని వారి యొక్క అంగస్తంభనపై కొడతారు. ఒకవేళ కుండలో నీళ్లు పడితే నీకు విద్యకి నువ్వు అర్హత కాదు, ఒకవేళ నీ కాలు కింద పట్టినా దానికి అర్హత కాదని. అలా గెలిచినప్పుడు ఆయన కొన్ని సందర్భం ఒక నిమిషం పాటు కొట్టాక ఆ కుండల్ని ఈయన్నే పగలగొడతాడు, గురువు పగలగొట్టి ఈ మధ్యలో బొట్టు పెడతాడు. పెట్టేటప్పుడు ఏమంటాడంటే ధర్మం గురించి మాత్రమే ఈ ప్రాణం ఉంది అని బొట్టు పెట్టేటప్పుడు హరహర మహాదేవ్ అని చెప్పి పెడతాడు శంకర. పెట్టిన తర్వాత ఆయనకి పేరు మారుస్తాడు. మళ్ళీ ఇందాక నన్ను అడిగారుగా మీరు పేరు గురించి అన్నారు. అలా వచ్చిన వాళ్ళు అప్పుడు దండయాత్ర మొదలైంది. మళ్ళీ ఆ 500 మంది కలిసి త్రిశూలాలు భార్యను పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళకు ఉండేది నాగసాధువులు వీళ్ళంతా. వాళ్ళు అర్ధనాగ్నంగా ఉన్న ఆ బట్టలు వేసుకొని వాళ్ళంతా విభూది బూడిద రాసుకొని తిరిమి కొట్టారు ఆ ఆఫ్ఘాన్ దేశస్తులని. కొట్టినప్పుడు ఆ తిరుగుబాటుని భూమండలం మొత్తం చెప్పుకుంది. ఆ 500 మంది వచ్చి 10,000 మందిని వెనక్కి పంపించారా, అది రాస్తుంది మన దగ్గర, మీరు చదవచ్చు, యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో. అందులో ఉన్న ఆ తరుణాన్ని ఒక్కొక్క శిష్యుడిలాగా వచ్చాడు శంకర. అఘోరా తత్వంలో వాళ్ళు పూజించేది మొట్టమొదట ఎవరినంటే పరమశివుణ్ణి. ఇప్పుడు ఈ నాగసాధువులు ఆ తర్వాత మహాశక్తిని పూజించారు వాళ్ళు. తర్వాత వాళ్ళు మహావిష్ణువుని పూజించారు అలంకరణ కోసము, ప్రతి ఆడబిడ్డ సౌభాగ్యవతి కోసమని. తర్వాత వాళ్ళు వచ్చేసి సూర్య భగవానుని పూజించారు, ఎందుకంటే ఈ వెలుగు, తర్వాత భూమండలాధికారి కాబట్టి.
తర్వాత వచ్చేసి వినాయకుడిని పూజించారు వాళ్ళు నాగసాధువులు. అలా నాగసాధువులు వారి యొక్క జీవితాన్నే పణంగా పెట్టేసిన తరుణంలో ఎవరిని కాపాడారు వాళ్ళు? నీవు చెప్పగలవా ఇప్పుడు ఎవరిని కాపాడారు వాళ్ళు? భారతదేశాన్ని కాపాడారా? భారతదేశంలో ఉన్న సంపదను కాపాడారా? ఆడపిల్లల్ని కాపాడారా? సంస్కృతి అంటే మన ఆడపిల్లలు మనకు విలువైన వాళ్ళు కాబట్టి ఆ ఆస్తి అంతస్తులు ఎత్తుకుపోయినంత వరకు మనం ఏమనలేదు. కానీ ఆడపిల్లల అమాయకత్వాన్ని, ఆడపిల్లల శరీరంపై అడుగుపెట్టిన వాడి తలలు తీసి నేను నీకు శత్రువుని కాదు, నా ఇంటి నా ఆస్తి వైపు వచ్చావు కాబట్టి నీ తల తీస్తున్నానని హరహర మహాదేవని తల తీసేసి వాడి కడపల దగ్గర పెట్టొచ్చిన మహానీయులు ఈ నాగసాధువులు, అఘోరాలు. నాగసాధువులు ఏంటంటే జీవితం మొత్తం పరమాత్ముడి ఆజ్ఞలో ఉంటారు. నీవన్న ఆ అఘోరాలు ఏంటంటే మిత్రమా, జీవితంలో వెన్నుపోట్లు తినేసి వచ్చిన వాళ్ళు, జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు, స్నేహితుడు నమ్మితే మోసం చేసిన వాడు, భార్యాభర్తల విషయంలో ఓడిపోయి వచ్చిన వాళ్ళు, నమ్మక ద్రోహాలతో దెబ్బతిన్న వాళ్ళు, వీళ్ళంతా ఈ దేహం పరమాత్ముడితో లేకపోతే ఈ దేహంతో ఏదో పనుంటే చేసుకుందామని కాశీలోకి వచ్చి గురు విద్యను తీసుకున్న వాళ్ళు అఘోరాలు. వాళ్ళు ఏం చేస్తారంటే 7 కడపలు మాత్రమే భిక్షాటన చేసుకొస్తారు అంతే. 7 కడపల తర్వాత నీకు ఒకవేళ దొరకలేదనుకోండి మరి ఇంకొక రోజుకే నీ వెళ్ళాలి, అంతేకాని మళ్ళీ ఇంకోసారి వెళ్తాను తినడానికి అని కాదు. ఇక్కడ స్టోర్ క్లోజ్ అయితే మనం ఇంకో స్టోర్కి వెళ్తున్నాం కదా, అక్కడ అది లేదు. ఆడ నియమ నిబంధనలు శరీరానికి. వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చి సమాజం మీదే పోరాటం చేశారు. రీసెంట్గా కూడా అఘోరాలే కాబడ్డారు మన భారతదేశాన్ని. ఎప్పుడు తెలుసా మిత్రమా? కరెక్ట్గా 19వ శతాబ్దం, అంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే 100 సంవత్సరాల క్రితం గోకులం మీద దండయాత్ర జరిగింది. వాళ్ళు వచ్చేసి మన దగ్గర తిష్ట చేస్తే కూడా ఈ అఘోరాలే కాపాడారు. నువ్వు ఈ రీసెంట్ ఎప్పుడో 100 ఏళ్ళ కాకుండా నువ్వు రీసెంట్ స్టడీస్ చెప్తున్నా, గోకులం మీద జరిగే దండయాత్రను కాపాడింది కూడా ఈ అఘోరాలే. ఈ అఘోరాల ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని కాపాడడానికి వచ్చింది? ఎవరి శక్తి వల్ల వచ్చింది? నువ్వు అన్నది శివుడి తత్వం అన్నావు కదా, మరి వారికి సమాజంతో పని లేదు కాబట్టి అనుమస్తిష్కం మీద పని. అనుమస్తిష్కం అంటే నీకు తెలుసా శంకర? మన మెదడు ఏదైతే చిన్న జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం వచ్చేసి పరమాత్ముడి పరిజ్ఞానాన్ని సంపాదించడానికని, ఈ యొక్క ఆత్మని పరమాత్ముడితో కలపడానికని వారు సేవించేది మద్యం కాదు, వాళ్ళు సేవించేది ఒక లక్ష్యం. ఇలా ఎడమకాలో కుడికాలు ఇలా పెట్టి ఈ నడుము వెనక్కి పెట్టి త్రిశూలాన్ని పెట్టుకొని అలా చూస్తారు పైకి. అంటే ఆత్మని పరమాత్ముడితో కలిపేస్తారు. కలిపినప్పుడు నీవు ఇప్పుడు మద్యం సేవించేటప్పుడు ఉదాహరణకి ఎవరినైనా టార్గెట్ చేసావనుకో, ఆ తాగేంతవరకు వాడి గురించి డిస్కషన్ కదా. అదే హ్యాపీ మూడ్లో ఉంటే నువ్వు హ్యాపీ మూడ్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు తీసుకునేటప్పుడు హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర అని తాగినప్పుడు వా మద్యం మత్తులో నీవేది అన్నావో అది పరమాత్ముడికి వెళ్తుంది. అంటే మళ్ళీ సమాజంలోకి తల తీసుకురాడిగా. అంటే ఆయన అలా ఉంటాడు. ఈ మైండ్ అనేది హర 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 అని 3 సార్లు చుట్టిన తర్వాత పరమాత్ముడి దగ్గరికి వెళ్తుంది. అంటే ధ్యానంలో ఆయన పరమాత్ముడితో ఈయన అంతరాత్మని కలపడానికి చేస్తున్న ప్రయత్నం అది మద్యం కాదు శంకర. శివతత్వం అంటే ఏం తెలుసా? అలా ఉండి కూడా శివుణ్ణి కొలుస్తున్నాడు. ఇక్కడ నీవు మానవులు మనం తాగి ఇక్కడ నుంచి ఇసిరి కొడతాం అక్కడికి వేరే వ్యక్తి ఇంట్లోకి. ఇదెక్కడ తత్వం? మానవ తత్వం. అఘోరా తత్వం శరీరాన్ని, ఇంటిని, సంసారాన్ని, సౌభాగ్యాన్ని అన్నిటినీ వదిలిపెట్టి అడవిలో వెళ్ళి కూర్చొని శివుణ్ణి కొలుస్తున్న అఘోర తత్వం ఎక్కడి నుంచి నీవన్న తత్వం? నీకు అర్థమైందా అఘోరాల విషయ వివరణలు ఎలా వచ్చాయో? అది ధర్మమైన ప్రశ్నలు. గురుగారు మరొక ప్రశ్న అండి. గురుగారు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో చాలామంది పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో చేస్తున్నారు, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని చూడకుండా కొట్టి తిట్టి అనాథ శరణాలయాల్లో వదిలేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? 5 చెడు సత్యాలు అంటే మన జీవిత సత్యాలు అంటాం, నగ్న సత్యాలు భగవద్గీతలో రాసి ఉన్నాయి. అతిగా ఆరాపం చేయడం వల్ల కలియుగంలో పిల్లల్ని మనం విలువలు కోల్పోతామని. మీకు 5 సత్యాలు తెలిసే అనుకుంటాను. అందులో పాండవులు అడుగుతారు, కలియుగం వస్తుంది కదా, మరి కలియుగంలో ఎలాంటి పరిణామాలు చూడవచ్చు కృష్ణ అంటే 5గురిని 5 చోట్లకు పంపుతాడు. అక్కడ మొదట పాండవుల్లో మొదటి వ్యక్తి చూసిన వాళ్ళు ఏంటంటే ఒక దూడిని తల్లి బాగా ప్రేమతో ఆ రక్తం వచ్చేలా నాకిస్తూ ఉంటుంది. అంటే అతి గారావం చేసి బాగా గుర్తు. కలియుగంలో ఇదే జరుగుతుంది ఇక్కడ. నీవేం చేస్తావంటే తల్లి పిల్లల విషయానికి వచ్చేసరికి బాగా గారావం చేస్తావుగా. ఆ బాగా గారావం చేసిన ఆ తరుణము నా తల్లిదండ్రులు నన్ను ఏమీ చేయలేరన్న అహంకారం వచ్చేస్తుంది. అదే నీవు తల్లిదండ్రుల స్థాయి 3 సంవత్సరాల 4 సంవత్సరాల వరకు ఉండి ఆ తర్వాత గురుస్థానం తీసుకొని ఈ పూలు పగలగొడితే తప్పు చేసినప్పుడల్లా వాళ్ళ దారిలో వచ్చి భయం ఉంటుంది. అలా చేస్తున్నామా? కొట్టిరా అంటున్నాం. పక్కనున్న వాడికి నువ్వు ఇచ్చే ఆ టిఫిన్ బాక్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరి మధ్యలో కాదు, నువ్వు సపరేట్గా తిను అంటున్నాం. అదే ఒకప్పుడు అందరికి ఇచ్చి నువ్వు తినాలి అని నెత్తి మీద కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కాబట్టి సొంత లాభానికి ఇచ్చారు. నీవు పెంచుకున్న ఆ పామే, నువ్వు పెంచుకున్న ఆ వెపనే నిన్నే కూర్చింది. అక్కడ జరిగిన కలియుగంలో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే.
నువ్వు అన్న విషయము. ఇంకా రెండో విషయానికి వెళ్తే తల్లి, ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ 8 బావిలు ఖాళీగా ఉంటాయి, ఒక నిండుగా ఉంటాయి తల్లి, ఒక బావి మాత్రం ఖాళీ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి అడుగుతాడు, 8 బావిలు బాగా నీళ్లు పోతున్నాయి పొంగి పొంగి, ఒక బావి మాత్రం అక్కడ అలా ఖాళీ ఉంటే వీళ్ళు 8 మంది సహాయం అంటే ఆ వాటర్ అందులోకి వచ్చి పోవచ్చు కదా నిండడానికో, లేకపోతే ఆ స్థితిని అనుభవించకుండా ఉంటుంది కదా అన్నప్పుడు కలియుగంలో అదే జరుగుతుంది. నీవు ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ పక్కన ఉన్నవాడు నిన్ను తొంగి చూడడు, పెట్టే స్థితిలో ఉన్నా. ఇది కలియుగంలో జరుగుతుంది కదా తల్లి. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే అమ్మ, ఇలా చేతు ఆ కొండ ప్రాంతాలు నడుచుకుంటూ ఉంటే రక్తం పోతూ ఉంటుంది. పాండవుల్లో ఇంకో వ్యక్తి అడుగుతాడు, ఏమయ్యా అంత రక్తం పోతుంది, ఆయుర్వేద వనమూలిక కానీ ఇంకేదైనా పెట్టుకో, కట్టు అని అంటే కట్టుగిట్లా కట్టేది లేదు, చూస్తలేడా భగవంతుడు, తగిలిచ్చిండెందుకు అన్న ఆ కోపాన్ని వ్యక్తపరుస్తాడు. వ్యక్తపరిచినప్పుడు ఈయన అదే విషయం శ్రీకృష్ణుడు వచ్చి మళ్ళీ అడిగితే అప్పుడు అంటాడు, కలియుగంలో దైవాన్ని నమ్మని వాళ్ళు మీకు కనబడతారు, ఆయన ఏది చేసింది ఆయనకే నచ్చుతుంది, వేరే వాళ్ళకి నచ్చదు, దాన్ని మర్చిపోవడానికి మద్యాన్ని సేవిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన బాధని మర్చిపోవడానికి మద్యాన్ని సేవిస్తాడు. బాగా గుర్తుపెట్టుకుని కలియుగంలో ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, ఓ ఏనుగు 2 తలలతో కనబడుతుంది పాండవుల్లో ఒక వ్యక్తికి. అదేంటి 2 తలలతో ఉన్నది ఏనుగు, పైకో భారెడు తల లోపటికో తల ఉంది అని చెప్తే శ్రీకృష్ణుడు గట్టిగా నవ్వి అంటాడు, పాండవులకు చెప్తాడు, కలియుగంలో మానవుడు 2 రూపాల్లో ఉంటాడు, ఒకటి లోపటి నుంచి ఒకటి బయట నుంచి అంటాడు. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా లాస్ట్ విషయం నాకు తెలిసి చాలామందికి ఉపయోగపడుతుంది. ఒక పావురం అంటే గద్ద కానీ పావురం కానీ ఆకాశంలో చాలా విశాలంగా వెళ్తూ 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 ఉంటుంది. మేము చాలా గొప్ప వాళ్ళమని రాసి ఉంటుంది పావురంకి కింద ఈ రెక్కల పైన. ఓహమ్మో అంత గొప్ప వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. అలా రాసింది కృష్ణ అని అంటే ఇంకొద్దిసేపు గమనిస్తాడు ఆయన. ఆ పావురం కానీ ఆ గద్ద ఏం చేస్తుందంటే, మనం గద్ద గురించే మాట్లాడాలి, కలియుగంలో పావురాలు అంత తక్కువ ఉన్నాయి కాబట్టి. ఆ గద్ద ఏం చేస్తుంది, కిందికి వచ్చి వాకిట్లో ఉన్న అభం శుభం తెలియని చిన్న కోడి పిల్లని ఎత్తుకపోతుంది. కలియుగంలో బాగా బలంగా ఉన్నవాడు నేను గొప్ప అని చెప్పుకొని అమాయకుల కడుపు కొట్టి అన్యాయంగా నేనే న్యాయం అని చెప్పి రుజువు చేస్తున్నాడు. ఇది కలియుగంలో జరుగుతున్న 5 సత్యాలు. నీవన్నది ఏంటంటే తల్లి, ఈ సత్యాలని ఏ తల్లి ఆ పిల్లలకి చెప్పుతుంది? నాయన పక్కనున్నవాడు కారణజన్ముడే కావచ్చు, నేను బాగుపరచవచ్చు అని చెప్తలేరు కదా. వాడు గుద్దితే వాడిని స్కెచ్ చేస్తుంది, తల్లి వేస్తుంది ఇక్కడ స్కెచ్, వాడిని ఎలా చేయాలో టీచర్ దగ్గరికి పోతుంది, గొడవ పడుతుంది. ఈ తరుణంలో రాసిన వివరణను మనం చెప్పుకోగలిగితే పిల్లలు మనకి ఒక పౌరుల్లా కనబడతారు. 5 సంవత్సరాల తర్వాత మన పిల్లలు చూడకూడదు తల్లి. మీకు తెలుసుగా పూర్వజన్మల్లో మనం చూసారు, పూర్వకాలంలో ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని వేసేసేవాళ్ళు. మళ్ళీ 12 ఏళ్ళకే రావాలి, నువ్వు 16 ఏళ్ళకే రావాలనేవాళ్ళు. ఇలా లేదు కదా నా తల్లి. ఇక్కడ గారాభం వల్ల పిల్లలు చాలా 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 విలువలు కోల్పోతున్నారు. ఆ పిల్లలే నిన్ను వెన్నుపోటు పడుస్తున్నారు మళ్ళీ వచ్చి. ఎందుకంటే నీ వీక్నెసెస్ అన్ని ప్రేమ, అంతకుమించి ఏం లేదు. అనాథాశ్రమంలోకి ఎందుకు పోతున్నారు అని అంటే, మరి నువ్వు ఆ రోజు నీ బిడ్డని నెత్తిలో ఎత్తుకొని తిరిగావు కాబట్టి ఈ రోజు నేను అనాథాశ్రమంలో వదిలాడుగా. నీవు చేసిన పొరపాటే కదా అది. అలా అందరూ లేరు, మళ్ళీ 85% మంది ఉన్నారు. అలాగా ఒక 15% తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళు లేని జీవితం ఎందుకు అని చెప్పేసి త్యాగం చేసి ఇంట్లోనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే 85%కే విలువ నా తల్లి. కాబట్టి మేము ఇచ్చేది ఒక సాధు లక్షణాలం ఏంటంటే, ఏ జన్మలో చేసిందైనా ఆ జన్మలో ఖచ్చితంగా అనుభవిస్తావు. ఒకవేళ నువ్వు అనుభవించలేకుండా తనువు చాలిస్తే నిన్ను మళ్ళీ ఫ్రెష్గా పుట్టించుకొని మళ్ళీ అనుభవించేలా చేయగలడు మహాముఖంటి. మరొక ప్రశ్న అండి, చివరి ప్రశ్న అడగచ్చు. గురుగారు చిన్న సందేశము, ఇప్పుడు శవాలను తింటారని, అఘోరాలు శవాలు తింటారని చెప్తారు కదా, నిజమా? అఘోరాలు శవాలను తినడానికి గల కారణం ఏమిటి? మేము యుద్ధం గురించి మాట్లాడాం ఇందాక, జరిగిన ఒక మహాత్తర యుద్ధం. వాళ్ళు ఏంటంటే రోజుల తరబడి వెళ్ళాలి ఒక యుద్ధం చేయాలి అని అంటే. కొండ ప్రాంతాలు, నీళ్లు, అడవులు దాటుతూ వెళ్తూ శత్రువు సంహరణ. అలాంటి సమయంలో ఒక మానవ శరీరాన్ని తినడం చేత గురు విద్యని సంపాదించిన పరిపూర్ణత విలువ ఎలా వస్తుంది? ఒక శరీరం తింటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక 24 రోజులకి ఆకలి కాదు ఒకసారి మానవ శరీరాన్ని తిన్న తర్వాత. ఇక్కడ మనం ఒక 12 గంటలనే 5-6 సార్లు తినేస్తాం. మధ్యలో మనం ఇంకా వేరే కూడా ఏవో తింటూ ఉంటాం కదా. ఒక అఘోర తత్వానికి విలువ ఏంటంటే శరీరం మీద ఆధీనం సంపాదించడానికని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. అది పీక్క తినరు వాళ్ళు. దాని ఒక వరప్రసాదంగా 200 గ్రాములు మాత్రమే తింటారు. అది కూడా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినట్లేరు. ఒకప్పుడున్న అఘోరాలు ఇప్పట్లో లేరు. కాశీలోనూ కేదార్నాథ్ ప్రాంతంలో కనబడుతున్నారు. వాళ్ళు తిన్నాకమ్మ 24 రోజుల వరకు ఆకలి కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, 24 రోజులు. అందుకనే వాళ్ళు అంతటి మంచులో కూడా, అంతటి నీళ్ళల్లో కూడా ఊపిరి బిగించి మరి ఉండగలుగుతారు వాళ్ళు. అందుకని యుద్ధ సమయంలో మరి అవతల వ్యక్తిని, అంత పెద్ద శక్తుల్ని వీళ్ళు భరించాలి, ఆపాలి అని అంటే అమ్మ, వీళ్ళ ఊపిరి కూడా ఒక అఘోర నిజమైన విద్య సంపాదించిన వాడు త్రిశూలం ఇక్కడ దిగినా అమ్మ ఊపిరిని 8 గంటలు ఆపగలడు.
ఆ నొప్పిని చూడకుండా ఆ ఊపిరి మళ్ళీ పీల్చుకునే వరకు పక్కన ఉన్న వాళ్ళని కూడా చంపగలుగుతాడు. అలాంటి వచ్చిన ఆ తరుణం వల్ల ఈ యొక్క పరిపూర్ణత కోసం తీసుకుంటున్న ఆహారమే. కానీ అఘోరాలు ఇప్పుడు మనం తింటున్నట్టుగా తినే పద్ధతి చాలా తప్పది అంటున్న వాళ్ళు కూడా చాలా తప్పు. అఘోరా తత్వం ఏంటంటే ఏది చేసినా మానవుణ్ణి కాపాడాడు, కానీ ఎక్కడ కూడా అధర్మ పనులు చేయలేదు. ఒక అఘోర ఎక్కడన్నా ఎవరన్నా ఏమైనా చేసినట్టు రుజువులు ఉన్నాయా? నిజమైన అఘోర పీక్క తిన్నట్టు కనబడ్డాడు ఎక్కడన్నా? ఇంతవరకు వీ హ్యావ్ నో డాక్యుమెంట్స్. తిన్నట్టు కనబడినారమ్మా ఎక్కడన్నా మీకు? యాంకరింగ్ ఫీల్డ్ కాబట్టి కనపడరు వాళ్ళు. కనీసం ఒక మనిషిని కళ్ళెత్తి చూడరమ్మా వాళ్ళు. నువ్వు పక్కన పోయి బాబా కుచ్ బాత్ కర్నా హై అని అంటేనే కళ్ళు తెరవకుండానే ఆన్సర్ ఇస్తాడు, బోలో అని గట్టిగా అంటాడు. ఇప్పుడు కుంభమేళ అవుతుంది కదా, లక్షల్లో వస్తారు కదా వాళ్ళు అడిగేది ఏం తెలుసా అమ్మ? కుంభమేళలో మొదట వచ్చి ఆడవాళ్ళ దగ్గరికి కానీ సమాజంలోకి వచ్చి హమారేసే ఆప్కు కుచ్ జరూరీ హై మాతాజీ అని అంటారు. నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? మా వల్ల మీకు ఏమైనా సహాయం కావాలా అని అడుగుతారు. అంటే అది అవసరం లేదో లేకపోతే ఇంకేదన్నా లేదు అవసరం ఉన్నది అని అంటే ఏం కావాలి అని అడిగితే ఫలానా దగ్గర ఫలానా విషయంలో, గుడి విషయంలో కానీ ఆడపిల్లల విషయం కానీ ఇంకేం తప్పు జరుగుతుంది అంటే వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. అందుకని వాళ్ళు ఇంకా అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు అడగబట్టి ఇప్పటికి 100 ఏళ్ళు అవుతుందమ్మా. ప్రతి కుంభమేళకు వస్తారు, 12 ఏళ్ళకు వస్తారు, 6 ఏళ్ళకు ఒక కుంభమేళ, 3 ఏళ్ళకు ఒక కుంభమేళ అవుతుంది. 146 సంవత్సరాలకు అయ్యేది కూడా మహాకుంభమేళ. వాళ్ళు వచ్చిన ఫస్ట్ వచ్చిన ఈ మధ్య ఒక అమ్మ కూడా అడిగింది, ఆమె పేరు చెప్తాను. ఆవిడని అడిగారంట. ఈమెనేమో వాళ్ళు చూస్తుందంట, గ్యాంగ్ ఇట్లా ఎందుకు నిలబడ్డారు ఇల్లు, వాళ్ళే మాట్లాడుకుంటారంట. అప్పుడు అందులో నుంచి ఒక అతను వచ్చి సెల్ఫీలు దిగి అలవాటు కదా తల్లి. ఇప్పుడు ఆ ఫోటో ఏదో పట్టుకొని పోతుంటే ఒక ఆయన వెనక చూసాడంట, ఇట్లా చూసి ఆకు కుచ్చాయే అమారేసే అని అన్నాడంట. మనగానే ఈమె గబెక్కమ ఉరికిపోయిందట, వామ్మో వీళ్ళు మాట్లాడతారు కూడా అని. అంటే ఆయన ఏం అడిగాడు, నీకు ఏమైనా అవసరం ఉందా అని అడిగాడు. అలాంటి విషయ వివరణలోనే అఘోరాలు కనబడ్డారు. అలాంటి వాళ్ళని పరమాత్ముడు ఇష్టపడి మరి పుట్టించుకున్నాడమ్మా. పరమాత్ముడు ఆజ్ఞలు ఏంది అఘోరాలు ఉన్నారంటారా? అలాంటి వాళ్ళ సమాజం కాపాడబడి ఆడపిల్లల్ని కాపాడుపడుకున్నాంగా, మరి వాళ్ళు ఎలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు? మాంసం కూడా వాళ్ళు తినేది కూడా ఒక ధర్మరక్షణలో మనిషిని పరిపూర్ణత స్థితిగతులు సంపాదించడానికి. మనం ఉంటామా అలా తినేసి? ఉండలేము కదా. కాబట్టి భక్తికి మీరు అంటున్న మాంసాహారాలకి చాలా వ్యత్యాసం తల్లి, మనసుతో సంబంధించింది అది. చక్కగా వివరించారు గురువుగారు. మీరు ఏదైతే తదుపరి కార్యక్రమం అనుకుంటున్నారో ఆ స్వామి ఆలయం కట్టాలని చెప్పి ఖచ్చితంగా అది నెరవేరాలని, అతి త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా తల్లి. ధన్యవాదాలు గురుగారు, మీ అమూల్యమైన సమయం కేటాయించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.